Did? యా ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేయొచ్చు కదా మిగిలిన వాళ్ళ కోసం. ఓకే సార్, వీ కెన్ వెయిట్. ఓకే సార్. ఓకే సార్. సో మీన్ వైల్ ఫైనల్ ఇయర్స్ ఏమన్నా మాట్లాడంటే మాట్లాడవచ్చు. నాగరాజ్ సార్. ఎస్ సార్, టెల్ మీ. Any particular points or instructions to be given? నో సార్, యూ కెన్ స్టార్ట్ యువర్. ఓకే సార్. ఇంకా ఎవరికైనా అడ్మిట్ ఆప్షన్ పెండింగ్ ఉందా సార్? ఏమైనా మెసేజెస్ వస్తున్నాయి? ఆల్రెడీ మీరు అలౌ చేశారు సార్. ఓకే సార్. ఒక 15 minutes చూడండి ఒకవేళ ఓకే. వెరిఫై చేయండి సార్. అవసరం లేదు సార్. నేను పక్కనే మొబైల్లో కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటా ఏమేమి ఓకే ఉంటుంది అనేది. ఓకే సార్, ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. ఏమైతే సో ఒకవేళ విజిబిలిటీ కనుక ప్రాబ్లం ఉంటే ఆటో రొటేట్ ఆన్ చేసి ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టుకోండి, హారిజాంటల్ మోడ్లో. మీ మొబైల్ స్క్రీన్ చిన్నగా ఉండి లెటర్స్ ప్రాబ్లం ఉంటే, సో ఆల్రెడీ ప్రజెంట్ థర్డ్ ఇయర్స్కి ఈ ఇన్స్ట్రక్షన్స్ కామనే, బట్ కొత్త వాళ్ళు ఫైనల్ ఇయర్స్ ఎవరైనా ఉంటే కనుక ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకోండి. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో మేబీ ఇక్కడున్న అటెండీస్ అందరికీ పవర్ ఎలక్ట్రానిక్స్ నేనే డీల్ చేస్తున్నా అండి. మేబీ ప్రజెంట్ ఫైనల్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్. కానీ ఖచ్చితంగా రెగ్యులర్ క్లాస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ రెగ్యులర్ క్లాస్ అంటే మొత్తం పాయింట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఓన్లీ స్ట్రైట్ టు ద పాయింట్. సో నేను నా స్టైల్ ఆఫ్ టీచింగ్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకుని పర్టికులర్గా ఇవాళ చెప్పే టాపిక్కి సో క్వశ్చన్ టు ఆన్సర్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇంపార్టెంట్ పాయింట్స్ టు డిస్కస్, విల్ డిస్కస్ దోస్ పాయింట్స్. అలా చేద్దామని ఈ ప్రజెంట్ ఈరోజు టాపిక్ అదే యాప్ట్ అన్నట్టు. మనం మళ్ళీ థియరీ అంతా చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ రెగ్యులర్ క్లాసే అవుతుంది అండ్ బోరింగ్ టాపిక్ కూడా. ఇందుమతి, ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్. రైట్. ఓకే, మళ్ళీ రెగ్యులర్ క్లాస్లా అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఇట్స్ మోర్ టువర్డ్స్ గేట్ క్లాస్. సో గేట్ క్లాస్ అంటేనే మనకి టైం మేనేజ్మెంట్ అన్నట్టు. సో మనం ఉన్న టైంలో ఎన్ని ఎక్కువ పాయింట్స్ కవర్ చేసుకుని ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనకి అంత ఎక్స్పోజర్ వస్తుంది. గేట్లో మనకి రిపీటెడ్ క్వశ్చన్స్, రిపీటెడ్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలాంటివి ఏమి ఉండవు. ఓకేనా? సో నాగరాజ్ సార్, రఫ్గా మనకి ఎంతమంది అటెండ్ అవుతున్నారు సార్? రేవంత్, ఇంకో మళ్ళీ రిపీట్ అయితే ఈ వాయిస్ బ్రేకింగ్ అనేది కొంచెం మళ్ళీ నాకు ఒకసారి రిమైండ్ చేయరా? కంటిన్యూస్గా బ్రేక్ అవుతుందా లేకపోతే ఆ, పర్లేదా వాయిస్? ఓకే. సో బాగా డిస్టర్బెన్స్ ఉంటే
చెప్పండి నాకు. ఐ విల్ ట్రై టు డూ సెటిల్ ఇట్ అవుట్. గుడ్. ఓకే. రైట్. సో గుర్తుంచుకోండి, ఇది మన రెగ్యులర్ పవర్ ఎలక్ట్రానిక్స్ క్లాస్ లాగా ఉండదు. పాయింట్ చెప్పాను కదా, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లానే ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు ది యాక్చువల్ క్లాస్, some important information. I'd like to give some important information. First is website. సో మీకు తెలుసు కదా, గేట్ కండక్ట్ చేసేది ఐఐటీస్ అండ్ ఐఏఎస్సి. సో గేట్ ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్స్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఐఐటి కానీ, లేకపోతే ఐఐటీస్ టర్న్ అయిపోగానే మళ్ళీ ఐఏఎస్సి కానీ, ఐఏఎస్సి బెంగళూరు కానీ, వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. రైట్. సో మనకి ఎంసెట్ ఇక్కడ జేఎన్టీయూ ఎలా కండక్ట్ చేస్తుందో, గేట్ అనేది ఓవరాల్ ఇండియా ఒక ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్ ఎవ్రీ ఇయర్, ఎనీ ఐఐటి ఆర్ ఐఏఎస్సి బెంగళూరు. ఈ ఇయర్ ఐఐటి బొంబాయి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో మీకు మేబీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. మేబీ కొంతమంది వెబ్సైట్ కూడా చూసుంటారు. బట్ ఒక్కసారి నా తరపు నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దామని. రైట్. సో దిస్ ఈస్ ద మెయిన్ వెబ్సైట్ ఫర్ యువర్ గేట్ 2021. All right, organizing institute is IIT Bombay. సో ఒకవేళ మీరు అప్లై చేయాలనుకోండి, ఫస్ట్ యూ నీడ్ టు రిజిస్టర్ ఇన్ దిస్ సైట్. సో ఫస్ట్ టైం అయితే రిజిస్టర్ చేసుకోవాలి, న్యూ యూజర్ అయితే. సో వన్స్ రిజిస్టర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయ్యి ప్రొసీజర్స్, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ మీరు చేయాల్సి వస్తుంది. ఫీజు పే చేయాలంటే ఫీజు పే చేసి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఆ డీటెయిల్స్. సో మెయిన్ వెబ్సైట్ ఈజ్ gate.iitb.ac.in. మా అందరికీ మేబీ ఐడియా ఉండి ఉంటుంది, మేబీ లింక్ అందరి దగ్గర ఉండి ఉంటుంది. సో ఫైన్. సో ఇంకా ఇందులో వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రౌచ్. సో ఒక బ్రోచర్ ఇచ్చారండి వెబ్సైట్లో. ఈ వెబ్సైట్లో మీకు ఏ టు జెడ్ మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి, నెక్స్ట్ మీ సిగ్నేచర్ ఎలా చేయాలి, సిగ్నేచర్ రిజల్యూషన్ ఎంత ఉండాలి, ఫోటో రిజల్యూషన్ ఎంత ఉండాలి, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్, అండ్ మీ గేట్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, రైట్, మీకు ఏమేమి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలి, నెక్స్ట్ మీ గేట్ స్కోర్ని ఎంటెక్ అడ్మిషన్స్ కాకుండా నెక్స్ట్ పిఎస్సి ఎగ్జామినేషన్స్, మేబీ ఇంటర్వ్యూస్కి ఎలా యూస్ చేసుకోవచ్చు. అండ్ వ్యాలిడిటీ, నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరం నుంచి గేట్ స్కోర్ వ్యాలిడిటీ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి 3 years వ్యాలిడిటీ. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఇంతకుముందు 2 years వ్యాలిడిటీ ఉండేది. సో ఇప్పుడు రీసెంట్గా నేను, ఓకే, వాయిస్ ఇస్ బ్రేకింగ్, లెట్ మీ స్విచ్ ఓవర్ టు నెట్వర్క్. లలిత్, ఒక 2 minutes తర్వాత మళ్ళీ నాకు చెప్తావా వాయిస్ బ్రేక్ అవుతుందో లేదో? ఇప్పుడు నెట్వర్క్ చేంజ్ చేశాను. ఒక 2 minutes తర్వాత మళ్ళీ నాకు ఇన్ఫార్మ్ చేయి. వాయిస్ క్లియర్ అయితే క్లియర్, ఆర్ బ్రేకింగ్ అయితే మరి నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఫైన్. సో 3 years వ్యాలిడిటీ అండ్ గేట్ స్కోర్, ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. సో మీరు థర్డ్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు గేట్ క్వాలిఫై అయినా ఒక 2 years తర్వాత కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఎంటెక్. ఆల్ రైట్. సో గేట్ స్కోర్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 years. సో కంప్లీట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఈ పీడిఎఫ్లో ఉంటుంది. సో ఈ లింక్ ఒక్కసారి మీకు నాగరాజ్ సార్ ద్వారా ఎలాగో నేను గ్రూప్లో షేర్ చేస్తాను. సో ఆల్ దీస్ లింక్స్, సో మీరు ఒక్కసారి ఈ మేబీ అరౌండ్ 170 pages ఏమో ఉంది. బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీ గేట్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, పర్సంటైల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, రైట్, అడ్మిషన్స్ ఎలా ఎంటెక్ ద్వారా, ప్రతిదీ
ఒక గేట్ రాస్తే స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ గేట్ అయిపోయిన తర్వాత గేట్ స్కోర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. సో బెటర్ కొంచెం టైం. స్టిల్ ఇట్ ఈస్ వాయిస్ బ్రేకింగ్. ఓకే. సో ఎవరైతే వాయిస్ బ్రేక్ అవుతుందన్నారో ఒక్కసారి మీ నెట్వర్క్ చూసుకోండి. కొంచెం నెట్వర్క్ మేబీ ఏరోప్లేన్ మోడ్లో పెట్టి తీసేయండి. సో నెట్వర్క్ రిఫ్రెష్ అవుతుంది మీకు. అప్పుడు నాట్ క్లియరా లలిత్? ఓకే. లలిత్ చెప్పండి. ఒక్కసారి నెట్వర్క్ చూడండి. చాలా మంది ఓకే అంటున్నారు క్లియర్ అని. ఒక్కసారి నెట్వర్క్ చూడండి. ఫైన్. సో ఈ ఒక్క డాక్యుమెంట్ అయితే చూడండి అండి. ఖచ్చితంగా మీ ఫ్రీ టైంలో ఒక 10 to 15 మినిట్స్ చూసారంటే మెయిన్గా రిజిస్ట్రేషన్ అప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్లో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మీకు రిజిస్టర్ అవ్వాలి కదా. సో రిజిస్టర్ అయిన దగ్గర నుంచి ఫీజ్ ఇక్కడి నుంచి అండి. మీరు ఎంత ఫీ పే చేయాలి, ఆ ఫీ ఏ అకౌంట్లో పే చేయాలి, ఇంకా చూడండి జియో యాప్స్ రిజిస్ట్రేషన్ అన్నాడు కదా. సో ఇక్కడి నుంచి మీ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అందులో స్టెప్ బై స్టెప్ ఈ డాక్యుమెంట్లో 4th పాయింట్లో కవర్ అయింది. సో అందులో మీ సిగ్నేచర్స్ ఎలా చేయాలి, మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, ఓకే, ఇలా ఫోటోగ్రాఫ్ రిజల్యూషన్ ఎంత ఉండాలి, పాయింట్ బై పాయింట్ ఇచ్చాడు చూడండి. డూస్ అండ్ డోంట్స్. శాంపుల్ ఫోటోగ్రాఫ్స్ ఇంటూ మార్క్ ఉంది అంటే అది పనికిరాదని అర్థం. ఓకే, టిక్ మార్క్ ఉందంటే అది పనికి వచ్చేదని అర్థం. అండ్ సిగ్నేచర్స్ ఇక్కడ ఫొటోస్లో టాప్వి మాత్రమే పనికి వస్తాయి, అంటే స్ట్రైట్ పొజిషన్లో ఉండాలి. ఈ సైడ్ యాంగిల్స్లో ఉన్నాయి, గాగుల్స్లో ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ షేడెడ్లో ఉన్నాయి. ఇలాంటి మీరు అప్లోడ్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయి. రైట్. సిగ్నేచర్స్ కూడా జాగ్రత్తగా చూడండి. రెడ్ కలర్లో యాక్సెప్ట్ చేయరు, ఆ బాక్స్లో కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. ఆల్రైట్, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ డాక్యుమెంట్ లింక్ నేను ఇప్పుడే చాట్ బాక్స్లో పెడుతున్నాను. వీలైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ గైడ్ ఫర్ యువర్ గేట్ ఎగ్జామినేషన్ 2021. ఆల్రైట్, వన్స్ ఈ డాక్యుమెంట్ గురించి చెప్పేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద స్లైడ్స్. సో అంతే, ఒకటి మెయిన్ వెబ్సైట్, ఇంకొకటి రిజిస్ట్రేషన్ వెబ్సైట్, ఇంకొకటి ఈ లింక్ అన్నట్టు, ఈ డాక్యుమెంట్ లింక్, ఈ 3 లింక్స్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యూ షుడ్ నో. ఆల్రైట్, సో అదైపోయిన తర్వాత ఎగ్జామ్ ఎలా జరుగుతుంది నాకు తెలిసి చాలామంది గేట్ సెషన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ చెప్పుంటారు. బట్ నేను కూడా ఒకసారి చెప్తే మీకు ఒక ఐడియా, అవగాహన వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే ఇంతకు ముందు వాళ్ళు కూడా వింటారు అనేది. మేబీ అంత బాగా విజిబిలిటీ ఏం లేదు, బట్ లెట్ మీ అడ్జస్ట్ ఇట్. రైట్. సో ఎగ్జామినేషన్ మోడ్, ఆన్లైన్ mode, computer based test, there is no doubt in it. All right, 3 hours exam, right? Duration 3 hours 180 minutes. సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకు అవసరం లేదు, మన సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి అందులో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి జనరల్ యాప్టిట్యూడ్ సెక్షన్, ఇంకొకటి సబ్జెక్ట్ సెక్షన్. టోటల్ 65 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్రైట్, అందులో జనరల్ యాప్టిట్యూడ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ మన ఎలక్ట్రికల్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ తర్వాత చూద్దాం. బట్ 2 సెక్షన్స్ టోటల్. వన్ ఈజ్ జనరల్ యాప్టిట్యూడ్ సెక్షన్, అనదర్ వన్ ఈజ్ మన ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ క్వశ్చన్స్. సో అందులో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి? సో ఆబ్వియస్లీ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్. 4 ఆప్షన్స్ ఉంటాయి, రైట్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఆల్రైట్, ఇంకొక టైప్ కూడా మేబీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కాబట్టి కొంచెం ఈ మధ్యన ఇవి చేంజ్ అయ్యాయి, మేబీ 2 to 3 years దగ్గర నుంచి. సో ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్. మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటే ఒకే క్వశ్చన్కి
కరెక్ట్ ఆన్సర్స్ ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు, 2 ఉండొచ్చు కరెక్ట్ ఆన్సర్స్. సో మల్టీ సెలెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆర్ న్యూమరికల్ టైప్ ఆన్సర్, అంటే ప్రాబ్లం ఇచ్చేస్తాడు, ఆప్షన్స్ ఏమి ఇయ్యాడు, మీరే డైరెక్ట్గా ఆన్సర్ రాయాల్సి వస్తుంది, ఫిల్ ఇన్ ది బ్లాంక్ టైప్. ఆల్ రైట్. సో ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ ఆర్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మోస్ట్ ప్రాబబ్లీ అవి మనకి న్యూమరికల్ ప్రాబ్లమ్సే ఉంటాయి, సమ్ టైమ్స్ మల్టీ సెలెక్ట్ ఆప్షన్స్. ఆల్ రైట్. ఇందులో క్వశ్చన్ కాంప్లెక్సిటీ లెవెల్ ఎలా ఉంటుంది? రీకాల్ అంటే ఏదైనా మనం థియరీ చదివాం అనుకోండి, సో క్వశ్చన్ చూడగానే థియరీ గుర్తొస్తే మనకు ఆన్సర్ పెట్టేయచ్చు, దట్ ఈస్ కాల్డ్ రీకాల్. సింపుల్గా మనం దాన్ని అనాలిసిస్ ఏం చేయవలసిన లేదు, చదివింది గుర్తుపెట్టుకుంటే అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ ఒక టైప్. కాంప్రిహెన్షన్, అప్లికేషన్, ఎనాలిసిస్, సో ఇవి కొంచెం మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. కొన్నిటికి ఎనాలిసిస్ చేయాల్సి వస్తుంది, కొన్నిటికి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. So different types of questions. So these are the 4 categories of questions you are going to get in your GATE examination. So కాంప్లెక్సిటీ లెవెల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ఈజీ టు హార్డ్. అన్ని ఈజీవి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీడియం కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. రైట్. దెన్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం గేట్ పేపర్లో? 65 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా. ఓకే, 65 క్వశ్చన్స్, అందులో 10 క్వశ్చన్స్ జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, రిమైనింగ్ 55 క్వశ్చన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్. సో టోటల్ 65 క్వశ్చన్స్ మీకు ఉండేది. ఆల్ రైట్. అందులో ఎలాగో 10 జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, యాప్టిట్యూడ్ అవన్నీ కలిపి ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్వి ఎలక్ట్రికల్వి 55. రిమెంబర్, ఈ 55లో మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కూడా కలిపేసి. అండ్ దెన్ రైట్, ఈ జనరల్ యాప్టిట్యూడ్ 15 మార్క్స్ టోటల్గా. జనరల్ యాప్టిట్యూడ్కి టోటల్ మార్క్స్ 15. ఓకే, మార్క్స్ జనరల్ యాప్టిట్యూడ్కి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి 13 మార్క్స్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ 72 మార్క్స్ మన సిలబస్, ఎలక్ట్రికల్ సిలబస్, ప్యూర్ ఎలక్ట్రికల్ సిలబస్. మనకి ఇప్పుడు సిలబస్ ఏదైతే ఇస్తారో ఎలక్ట్రికల్కి, ఆ సిలబస్ బేస్ చేసుకొని 72 మార్క్స్. ఓకే, సో టోటల్ 100 మార్క్స్. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మనకి, బేస్డ్ అపాన్ జనరల్ కేటగిరీ, ఓపెన్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ డిఫరెంట్ ఉంటాయి మనకి. అవి కూడా రిజల్ట్ ఇచ్చేటప్పుడు డిసైడ్ చేస్తారు, బేస్డ్ అపాన్ మనకి మీన్ వాల్యూస్ అవన్నీ తీసుకుని దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా మీకు ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఉంటుంది. సో వన్స్ గో త్రూ దట్. సో మీరు ఎలా అయితే మినిమం 40 మార్క్స్ ప్రిపేర్ అయిపోయింది, మినిమం టార్గెట్ షుడ్ బి 40 మార్క్స్. ఆల్ రైట్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ మార్క్స్ 72. ఈ 72లో కూడా అన్ని సబ్జెక్ట్స్ మనకి కవర్ అవ్వాలన్నట్టు. ఆల్ రైట్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ GATE exam. Now we'll come back to our power electronics GATE syllabus for this year. సో ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ ఓకే కదండి, ఇన్ఫర్మేటివే కదా. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఎలా రాయాలనేది మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఫైనల్ ఇయర్ వాళ్ళకి. బట్ నేను ఈ టైం స్పెండ్ చేసిన థర్డ్ ఇయర్స్ వాళ్ళ కోసం. ఓకే, ఫైన్. సో ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్ సిలబస్ని నేను 4 మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి సెమీ కండక్టర్ డివైసెస్. దీని సైజ్, ఈ సైజ్. ఫస్ట్ వచ్చేసి మాడ్యూల్ 1 ఈజ్ ఫర్ సెమీ కండక్టర్ డివైసెస్. సో సెమీ కండక్టర్ డివైసెస్ అంటే మనకు స్విచెస్, ఫస్ట్ యూనిట్ మేబీ మన సిలబస్లో. Module 1 is your semiconductor device, static wave characteristics and firing gating circuits of for thyristor, MOSFET and IGBT. సో ఇక్కడ సిలబస్లో MOSFET అండ్ IGBT అంటాడు, కానీ ఒక్కొక్కసారి బీజేటీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి, అండ్ డయోడ్స్ని రిలేట్ చేస్తూ కూడా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆల్రైట్. సో మనకున్న పవర్ ఎలక్ట్రానిక్స్ సిలబస్లో మాడ్యూల్ 1ని పవర్ సెమీ కండక్టర్ డివైసెస్ కింద కన్సిడర్ చేయొచ్చు.
And then second module is DC to DC converters. సో మేబీ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు స్టెప్ డౌన్ చాపర్, స్టెప్ అప్ చాపర్, స్టెప్ అప్ డౌన్ చాపర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు బక్ కన్వర్టర్, బూస్ట్ కన్వర్టర్. సో సిలబస్ కొంచెం చేంజ్ అయింది, నేమ్స్ చేంజ్ అయింది. ఎనీవే the thing is, step down chopper is buck converter, step up chopper is boost converter, step up down chopper is buck boost converter. So analysis is more or less same, a slight change in your formulas, but the module 2 is about DC to DC converters. So we'll see the specific formulas which are very important related to power electronics gate examination in the module 2. And module 3 is all about your rectifiers. సో రెక్టిఫైర్స్ అంటే ఇక్కడ మనం పవర్ ఎలక్ట్రానిక్స్లో ఓన్లీ ఎస్సీఆర్ బేస్డ్ రెక్టిఫైర్స్ చదువుతున్నాం. బట్ వాడి దృష్టిలో రెక్టిఫైర్స్ అంటే అన్కంట్రోల్డ్ రెక్టిఫైర్స్ ఆల్సో, అంటే డయోడ్ రెక్టిఫైర్స్. రైట్. సో అన్కంట్రోల్డ్ రెక్టిఫైర్స్ కూడా ఉన్నాయి మనకి సిలబస్లో. బోత్ సింగిల్ ఫేజ్ రెక్టిఫైర్స్, 3 ఫేజ్ రెక్టిఫైర్స్. సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ రెక్టిఫైర్స్లో కూడా అన్కంట్రోల్డ్ రెక్టిఫైర్స్, కంట్రోల్డ్ రెక్టిఫైర్స్. కంట్రోల్డ్ రెక్టిఫైర్స్ ఆర్ ఎస్సీఆర్ బేస్డ్. దెన్ అందులో మనం మెయిన్గా ఫార్ములాస్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది పవర్ ఫ్యాక్టర్ అండ్ డిస్టార్షన్ ఫ్యాక్టర్ అండ్ bidirectional AC to DC converter, nothing but line commutated inverter, rectification mode, inversion mode. So all these comes under your module 3, that is rectifiers. So module 3 is about rectifiers. And then module 4 is about inverters, single phase, 3 phase, voltage source and current source inverters, and sinusoidal pulse width modulation. We have seen single phase inverters and 3 phase inverters, both are voltage source inverters. What we have seen in our syllabus are voltage source inverters, but in gate syllabus we are having current source inverters also. So I will cover those important points regarding current source inverters in the module 4. ఆల్రైట్. సో ఇలా సింపుల్గానండి. ఇక్కడ మనకి సైక్లో కన్వర్టర్స్ అండ్ ఏసీ టు ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ ఆల్మోస్ట్ లేను సిలబస్ ప్రకారం, అసలు మనకు లేవు అవి. దాని గురించి కూడా పెద్దగా రావు, వచ్చినా ఈజీగా అటెంప్ట్ చేసే క్వశ్చన్సే వస్తాయి. ఒకసారి అవి కూడా రీకాల్ చేసుకుంటే 1 or 2 క్లాసెస్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది పవర్ సెమీ కండక్టర్ డివైసెస్లో ఎస్సీఆర్, బీజేటీ, మాస్ఫెట్, దట్ ఈస్ ఇన్ module 1. ఇన్ module 2 చాపర్స్, module 3 both diode rectifiers and SCR based rectifiers, module 4 inverters, both voltage source and current source inverters. Alright, ఇవి మనం చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాల్సిన పాయింట్స్. ఫైన్. in today's class I'll cover module 1 to some extent, that is power semiconductor devices. సో ఈ పవర్ సెమీ కండక్టర్ డివైసెస్లో ఎక్కువగా రీకాల్ చేసుకునే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. న్యూమరికల్ వెరీ వెరీ రేర్. సో వచ్చినా కానీ న్యూమరికల్ సర్క్యూట్స్ నాలెడ్జ్ బేస్ మీదే ఉంటాయి మ్యాక్సిమం. ఆల్రైట్. సో విల్ స్టార్ట్ ది పవర్ సెమీ కండక్టర్ డివైసెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ క్లాస్. ఓకే. పెన్ నేను రాసే పెన్ విత్ సరిపోతుందా అండి, కొంచెం పెంచమంటారా? గుడ్, నాకు కూడా ఈ కంఫర్టబుల్గా ఉంది రాయడానికి. రైట్, విల్ మూవ్ టు ది ఓకే, ఇది పాయింట్ మిస్ అయింది. ఎనీవే, సో పవర్ ఎలక్ట్రానిక్స్లో ఇది 2020 షేర్. లాస్ట్ 2020 పేపర్, ఎలక్ట్రికల్ పేపర్లో పవర్ ఎలక్ట్రానిక్స్కి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 3 వచ్చాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 వచ్చాయి, టోటల్ 7 క్వశ్చన్స్ వచ్చాయి. సో టోటల్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 11 మార్క్స్ ఆర్ ఫ్రమ్ పవర్ ఎలక్ట్రానిక్స్.
సో జనరల్గా పవర్ ఎలక్ట్రానిక్స్ ఈ పాయింట్ మర్చిపోయాను, నేను ఒకటి చెప్పాలి కదా. సో పవర్ ఎలక్ట్రానిక్స్ మనకి మినిమం షేర్ వచ్చేసి 7 మార్క్స్ నుంచి 12 మార్క్స్ వరకు ఉంటుంది. సో మినిమం ఖచ్చితంగా మనకైతే 7 మార్క్స్ వస్తాయి. మ్యాక్సిమం 12 టు ఒకసారి 13 మార్క్స్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. ఆల్ రైట్. సో మనం ఇగ్నోర్ చేయాల్సిన సబ్జెక్ట్ అయితే కాదు. ఈ 7 టు 12 మార్క్స్ అనేది కూడా ఎక్కువ మనకి రెక్టిఫైర్స్, చాపర్స్ అండ్ ఇన్వర్టర్స్ బేస్ మీద. సో ఇప్పుడు నేను చాపర్ అన్నాను అనుకోండి, లోడ్ మేబీ ఏ డీసీ మోటార్, అప్పుడు అదేమవుతుంది, డీసీ డ్రైవ్ క్వశ్చన్ అవుతుంది. రెక్టిఫైర్ దగ్గర లోడ్ డీసీ మోటార్ అన్నాను అనుకోండి, అగైన్ దట్ బికమ్స్ ఏ డీసీ డ్రైవ్. ఇన్వర్టర్ దగ్గర ఇండక్షన్ మోటార్ అన్నాను అనుకోండి, ఇన్వర్టర్ అవుట్పుట్ దగ్గర, దట్ బికమ్స్ ఏసీ డ్రైవ్. సో అంటే మనకి ఇండైరెక్ట్గా నేను ఎప్పుడైతే చాపర్స్, రెక్టిఫైర్స్, ఇన్వర్టర్స్ గురించి మాట్లాడుతున్నానో, నేను ఇండైరెక్ట్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ డ్రైవ్స్ ఆల్సో. జస్ట్ లోడ్ ఈజ్ చేంజింగ్, సో లోడ్ కరస్పాండింగ్ సబ్స్టిట్యూషన్స్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఆల్ రైట్, ఫైన్. Without any further delay, I am going to start the first module. So in this module I am sticking to only power semiconductor device. So power semiconductor device module 1 గురించే మాట్లాడతా. సో అది స్టార్ట్ చేసే ముందు, ఆ క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ముందు, so any power semiconductor device, how it will act as in a power electronic converter? Any semiconductor device, how it will act as in your power electronic converter, right? So it will act as a switch. Simply, any power semiconductor device will act as a switch. So what are the different types of power semiconductor devices we are having? Diode, then BJT, MOSFET, IGBT, SCR, GTO, triac. I am limiting my discussion to up to these things only. All right. So all these devices will act as switch in your power electronic converter. Switch means either on state or off state. On state ante switch ni short circuit to replace chestam, off state ante open circuit to replace chestam. All right. So here diode is a uncontrolled device and two terminal device, and all the BJT, MOSFET, IGBTC are transistor switches. These are fully controlled switches. These are three terminal devices. All right, then SCR, GTO, track. So this is a semi-controlled device. Track and GTO are semi-controlled. Track and SCR semi-controlled, and GTO is fully controlled. Anyway, these are also three terminal device. సో ఇక్కడ 2 టెర్మినల్ డివైస్ అంటే రెండు పవర్ టెర్మినల్స్, యానోడ్, క్యాథోడ్. ఇక్కడ 3 టెర్మినల్స్ అంటే ఒక టెర్మినల్, 2 టెర్మినల్స్ పవర్ టెర్మినల్స్, యానోడ్ అండ్ క్యాథోడ్. మేబీ డివైస్ని బట్టి నేమ్స్ చేంజ్ అవ్వచ్చు. అండ్ కంట్రోల్ టెర్మినల్ కామన్గా అయితే గేట్, డివైస్ని బట్టి నేమ్ చేంజ్ అవ్వచ్చు. ఆల్ రైట్. సో 3 టెర్మినల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అందులో 2 టెర్మినల్స్ పవర్ టెర్మినల్స్, ఒక టెర్మినల్ కంట్రోల్ టెర్మినల్. ఆల్ రైట్. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలు నాకు ముందుకు వెళ్ళడానికి. డయోడ్ అయినా, బీజేటీ అయినా, మాస్ఫెట్ అయినా, ఐజీబీటీ అయినా, ఎస్సీఆర్ అయినా, జీటీఓ అయినా, ట్రాక్ అయినా, అవి స్విచ్గానే యాక్ట్ చేస్తాయి, ఆన్ అండ్ ఆఫ్. డయోడ్ అనేది అన్కంట్రోల్ డివైస్, అన్కంట్రోల్ టర్న్ ఆన్, అన్కంట్రోల్ టర్న్ ఆఫ్. అండ్ బీజేటీ, మాస్ఫెట్, ఐజీబీటీ, జీటీఓ ఆర్ ఫుల్లీ కంట్రోల్డ్ డివైసెస్, కంట్రోల్డ్ టర్న్ ఆన్ అండ్ కంట్రోల్డ్ టర్న్ ఆఫ్. అండ్ ఎస్సీఆర్ ఈజ్ ఎ సెమీ కంట్రోల్డ్ డివైస్, కంట్రోల్డ్ టర్న్ ఆన్, అన్కంట్రోల్డ్ టర్న్ ఆఫ్. ఈ పాయింట్స్ అయితే చాలు మనకి. సో వన్స్
అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళకుండా నేను ఏం చేస్తాను అంటే ఒక్కసారి ఒక్క 1 minute ఎస్సీఆర్ స్టాటిక్ వే క్యారెక్టరిస్టిక్స్ రీకాల్ చేద్దాం. సో SCR is a 4-layer device, right? So PN junction device and 3 terminal. So that anode, cathode and gate, and it is having 3 junctions J1, J2, J3 and circuit symbol. So based upon the polarities applied to the anode and cathode, so when the polarity applied to anode is positive with respect to cathode, it can be in forward blocking mode because J1 and J3 are forward biased. So at that instant, if you apply gate terminal, it goes to forward conduction state. So if your anode is negative and cathode is positive, it will be in reverse blocking because J1 and J3 are reverse biased. నేను మొత్తం థియరీ మొత్తం చెప్పుకుంటూ వెళ్తే దీనికే సరిపోతుంది వాళ్ళ క్లాస్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్, జస్ట్ ఐఎమ్ రీకాలింగ్ యువర్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో హియర్ దిస్ పోర్షన్ ఈజ్ యువర్ forward blocking, all right, and forward conduction, reverse blocking. Forward blocking and reverse blocking లో లీకేజ్ కరెంట్ ఉంటుంది, ఫార్వర్డ్ కండక్షన్ లో యాక్చువల్ కరెంట్ ఉంటుంది, సర్క్యూట్ కరెంట్. ఆల్ రైట్, సో అంతే చాలు. SCR వీ కెన్ ఆపరేట్ ఇన్ 3 modes. సో యానోడ్ రివర్స్ అయితే రివర్స్ బ్లాకింగ్ ఆఫ్ స్టేట్, యానోడ్ పాజిటివ్ అయితే 2 possibilities ఆర్ దేర్. J2 రివర్స్ బయాస్లో ఉన్నంతసేపు ఫార్వర్డ్ బ్లాకింగ్, J2 జంక్షన్ బ్రేక్ అయింది అంటే ఫార్వర్డ్ కండక్షన్. సో ఆ J2 జంక్షన్ ఎలా బ్రేక్ చేయాలనేది వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ మెథడ్స్. గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్, ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్, dV/dt ట్రిగ్గరింగ్, light triggering and temperature triggering. So best method is gate triggering and SCR is a current control device. So these are the few points we can recall now. I hope everyone is ready with your pen and paper. So quickly I'm jumping to the first question. So all these are previous questions, so I'm starting with very easy questions and very old questions. So I'm starting my questions from 1991. Right. The question is the operating state that distinguish a silicon controlled rectifier SCR from a diode. A very simple question. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయకముందే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎస్ ప్రియాంక, శ్రీలత, ఎస్ ఎవ్రీబడి ఈజ్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్. రైట్, ఆన్సర్ బి ఈజ్ ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బికాస్ నేను మిగిలిన వాళ్ళ కోసం కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డయోడ్, యానోడ్ అండ్ క్యాథోడ్, SCR, anode, cathode, gate. All right, so let us assume I have applied plus at anode of a diode, minus at cathode, so it will be in forward bias mode. So anode is minus, cathode is plus, reverse bias. Then SCR, anode is plus, cathode is minus. So 2 possibilities are there: forward blocking mode, forward conduction mode. And then anode is minus, cathode is plus, reverse blocking. So this is on state, this is off state, and this is off state, this is on state, and this is off state. సో ఇక్కడ FB అంటే డయోడ్ విషయంలో బయాస్, ఇక్కడ SCR విషయంలో B అంటే బ్లాకింగ్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ SCR and diode in terms of operating state is forward blocking state. So the option B is the correct answer. సో రెండిట్లో ఫార్వర్డ్ బయాస్ ఆన్ స్టేట్ ఉంది. సో అక్కడేం ఫార్వర్డ్ కండక్షన్ అన్నాం SCRలో, ఇక్కడేం ఫార్వర్డ్ బయాస్.
రెండిట్లో రివర్స్ బయాస్. సో ఎస్సీఆర్లోనేమో రివర్స్ బ్లాకింగ్ అంటున్నాం, డయోడ్లోనేమో రివర్స్ బయాస్ అంటున్నాం, ఆఫ్ స్టేట్. రెండింటికి కామన్ కాంది ఏంటిది? ఫార్వర్డ్ బ్లాకింగ్. సో ఫార్వర్డ్ బ్లాకింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ డయోడ్. సో అడిగే క్వశ్చన్ కూడా అదే. డయోడ్కి ఎస్సీఆర్కి డిఫరెన్స్ ఉన్న ఆపరేటింగ్ మోడ్ ఏంటిది, ఆపరేటింగ్ స్టేట్ ఏంటిది? దట్ ఈస్ ఫార్వర్డ్ బ్లాకింగ్ స్టేట్. అండ్ దెన్ అంటే నేను ఈ క్వశ్చన్కి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, క్వశ్చన్ని చదవగానే ఎలా స్టార్ట్ చేయాలి, పేపర్ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి, అది ఎలా త్వరగా కంప్లీట్ చేయాలి అన్నదానికే ఇస్తున్నా. మీరు వెంటనే ఆన్సర్ ఐడెంటిఫై చేసి మీకు కాన్ఫిడెన్స్ ఉంటే డోంట్ వరీ, టిక్ చేసేయండి, ప్రాబ్లం లేదు. లేదు ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇది అనమాట ప్రాసెస్ వెళ్ళాల్సింది. ఫైన్. దెన్ విల్ మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. Right. Match the functions of the following protective elements in SCR applications. సో ఒక సైడ్ ఏమో PQRS అని పెట్టాడు, ఒక సైడ్ ABCD అన్నాడు. ఈ ఆప్షన్స్లో మనం ఈ PQRSతో ABCDని మ్యాచ్ చేయాలి. సో ప్రొటెక్షన్ సర్క్యూట్ అందరికీ ఐడియా ఉండొచ్చు. ఆల్ రైట్, ఫైన్. సో స్నబ్బర్ సర్క్యూట్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్నబ్బర్ సర్క్యూట్? సో ఫస్ట్ వాట్ ఈస్ స్నబ్బర్ సర్క్యూట్ ఒక్కసారి రీకాల్ చేసుకోండి. అప్పుడే ఆన్సర్ కూడా ఇచ్చేసారా ఏ అని? బి. ఓకే, చూస్తాను ఏనో కాదు. రైట్. సో స్నబ్బర్ సర్క్యూట్ ఈజ్ అ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఆర్సీ ఎలిమెంట్స్. సో స్నబ్బర్ సర్క్యూట్ దేనికి యూజ్ చేస్తామండి? కెపాసిటర్ ఉందంటే టు లిమిట్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వోల్టేజ్ dV/dt. నెక్స్ట్, సో పికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? బి. క్యూ ఏముంది? హీట్ సింక్. సో హీట్ సింక్ డెఫినెట్లీ టు లిమిట్ ది టెంపరేచర్. సో డి ఉంది దేని కరెక్ట్ ఆన్సర్, టు లిమిట్ ది జంక్షన్ టెంపరేచర్. ఆల్ రైట్. ఆర్ ఏంటది? సిరీస్ రియాక్టర్. సిరీస్ రియాక్టర్ అంటే ఇండక్టర్. సో ఇండక్టర్ లిమిట్స్ యువర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. సో దట్ ఈస్ ఏ. ఆబ్వియస్లీ ఎస్ ఏంటి? టు అవాయిడ్ ది రన్ అవే స్పీడ్, జనరలీ ది ఫ్యూజ్ లిమిటింగ్ కోసం I2T ఆర్ ఎనర్జీ డిసిపేటెడ్ ఇన్ సబ్ సైకిల్. సో కరెంట్ రేటింగ్స్లో వస్తుంది ఇది మనకి, టు అవాయిడ్ ది రన్ అవే స్పీడ్స్. సో దిస్ ఈజ్ ఫర్ ఎస్, ఇట్ ఈస్ సి. సో BDAC. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మనకి ఒకసారి 3 అయిపోగానే 4వది ఆటోమేటిక్గా అని తెలిసిపోతుంది, బట్ స్టిల్ వీ కెన్ డూ దట్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. స్నబ్బర్ సర్క్యూట్, కెపాసిటర్ ఈజ్ టు లిమిట్ ది dV/dt rate, heat sink is to limit the temperature, series reactor is to limit your rate of change of current, and this I2T rating is the limit of that runaway speed on no load condition. All right, so this is question 2. Right, can I proceed to next question, or is there anything to clear here, to be clear here? నెక్స్ట్ క్వశ్చన్ ప్రొసీడ్ అవుదాం కదా. ఫైన్. రైట్. సో క్వశ్చన్, ద థర్మల్ రెసిస్టెన్స్ బిట్వీన్ బాడీ ఆఫ్ ఏ పవర్ సెమీ కండక్టర్ డివైస్ అండ్ ambient ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. ఇది డైరెక్ట్గా నోట్ పెట్టి రాసేసుకోండి. ఇందులో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ థియరీ, కంప్లీట్ థియరీ రైట్ నౌ, బట్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ right. One minute. Right. Right. Right.
So it is a difference between body temperature and ambient temperature to the ratio of average power dissipated. All right. So direct formula. Numerator lo difference between body temperature and ambient temperature, and denominator lo average power dissipated. సో జనరల్గా ఇది మనం థర్మల్ క్యారెక్టరిస్టిక్స్ చదివేటప్పుడు వస్తుంది. సో మనం థర్మల్ క్యారెక్టరిస్టిక్స్కి అంత ఇన్డెప్త్గా ఎప్పుడు పోలేదు. సో థర్మల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం పట్టించుకోం. సో థర్మల్ క్యారెక్టరిస్టిక్స్ ఎవరు పట్టించుకోవాలి అంటే ఎవరైతే హీట్ సింక్ డిజైన్ చేస్తూ ఉంటారో సో దే హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థర్మల్ క్యారెక్టరిస్టిక్స్, జనరల్గా మెటలర్జీ పీపుల్. సో మెటలర్జీ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ పాయింట్స్. సో దీని గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్ట్రైట్ టు ద పాయింట్ యూ కెన్ గెట్ ఇన్ ద డేటా షీట్. ఆల్ రైట్, ఇది కొంచెం మనకి ఆడ్ క్వశ్చన్ లాంటిది, డైరెక్ట్గా చూసి చెప్పలేని క్వశ్చన్, ఎందుకంటే మనం జనరల్గా పవర్ సెమీ కండక్టర్ డివైస్ టెంపరేచర్ గురించి ఎక్కువగా పట్టించుకోం. ఓకే, సో మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టెంపరేచర్ డిఫరెన్స్ ఫ్రమ్ బాడీ టు ద ambient divided by the average power dissipated in the device. So option D is the correct answer for this question. So this question is asked by IIT Bombay in 1993. All right, so let me shall I move to the next question? దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఒకవేళ క్వశ్చన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారనుకోండి, ఇట్ వుడ్ బి బెటర్ టు రీకాల్. ఓకే, రైట్. Question 4, the track can be triggered by a gate pulse of dash polarity. మనం మేబీ థర్డ్ ఇయర్స్ ఎవరు ఈ ట్రాక్ గురించి చదవలేదు, ఫైనల్ ఇయర్స్కి ఐడియా ఉండాలి. రైట్, ట్రాక్ మేబీ డిప్లొమా వాళ్ళకి ఐడియా ఉంటుంది లేండి, థర్డ్ ఇయర్స్ కూడా. సో మెయిన్ టెర్మినల్ 2, మెయిన్ టెర్మినల్ 1, gate. So this is my anode terminal, this is my cathode terminal. So it is a bidirectional device. So current flows from MT2 to MT1 and also flows from MT1 to MT2. సో ఇప్పుడు నేను గేట్ పల్స్ ఇవ్వాలి టర్న్ ఆన్ చేయడానికి. అంటే ఒక ఏసీ సప్లై ఉందనుకోండి, పాజిటివ్ హాఫ్ సైకిల్లో కండక్ట్ అవుతుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్లో కండక్ట్ అవుతుంది. సో జనరల్గా ఇది ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారు ట్రాక్ అనేది. ఫైనల్ ఇయర్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ యూ, ఇట్ ఈస్ ఫిల్ ఇన్ ది బ్లాంక్. సో మనకి పొలారిటీస్ అంటే ఏంటండి? పాజిటివ్ గేట్ పొలారిటీ, నెగిటివ్ గేట్ పొలారిటీ. అంతే కదా, పొలారిటీ అడిగితే ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో అవుట్ ఆఫ్ దీస్ టూ విచ్ గేట్ పొలారిటీ విల్ బి అప్లైడ్ టు ద ట్రాక్ టు ట్రిగ్గర్? ఈ ట్రాక్ని ట్రిగ్గర్ చేయాలంటే, ఆన్ చేయాలి అంటే పాజిటివ్ గేట్ పొలారిటీ అప్లై చేయాలా, నెగిటివ్ గేట్ పొలారిటీ అప్లై చేయాలా? right 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 so somebody are telling positive gate polarity, somebody are telling negative gate polarity, and Rashid Pasha has given correct answer 2. We can apply both. Divya also has given correct answer, so we can apply both. Make sure that you need to apply positive gate polarity when MT2 is positive. If your anode terminal is positive, you need to apply positive gate. When your MT1 terminal, that is cathode terminal, is positive, in that case you need to apply negative gate polarity.
సో డివైస్ ఈ సైడ్ పాజిటివ్ అప్లై అయింది అనుకుంటే MT2 సైడ్ యూ నీడ్ టు గివ్ పాజిటివ్ గేట్ పల్స్ హియర్. MT1 సైడ్ పాజిటివ్ అప్లై అయింది అనుకోండి యూ నీడ్ టు గివ్ నెగటివ్ గేట్ పల్స్. So the answer is you can give both positive gate polarity as well as negative gate polarity, but make sure that MT2 positive ఉన్నప్పుడు positive gate polarity, MT1 positive ఉన్నప్పుడు negative gate polarity. All right. So shall we move to the next? So I hope nothing to discuss in this point. థర్డ్ ఇయర్స్కి మేబీ ఇది మీకు AC వోల్టేజ్ కంట్రోలర్స్కి వచ్చేటప్పుడు మళ్ళీ వస్తుందండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే. అండ్ క్వశ్చన్ 5, a switched mode power supply operating at 20 kHz to 100 kHz ranges uses as main switching element. ఒక SMPS ఉందండి నా కంప్యూటర్లో. ఆల్ రైట్. సో అందులో దాని ఆపరేటింగ్ స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ 20 kHz నుంచి 100 kHz వరకు. అంటే అందులో నేను యూజ్ చేసే స్విచ్ని 20,000 టైమ్స్ నుంచి 100,000 టైమ్స్ వరకు టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేయాలి ఒక సెకండ్లో. సో ఆ సర్క్యూట్లో ఆ SMPS సర్క్యూట్లో బెస్ట్గా ఫిట్ అయ్యే స్విచ్చెస్ ఏంటి ఇచ్చిన ఆప్షన్స్లో? ఎస్, శ్రీహిత కరెక్ట్ ఆన్సర్, దివ్య కరెక్ట్ ఆన్సర్, అరుణ్ సాయి ట్రయాక్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. ఎస్, it is the MOSFET. Anyway, switching frequency of thyristor is up to 1 kHz. So as your track, MOSFET, it can switch up to 100 kHz. Anyway, UJT we are not using as a semiconductor device. UJT we are using in the triggering circuit, not in the main power electronic circuit. So MOSFET is capable of up to 100 kHz. That is the highest switching frequency device what we have studied in our syllabus. All right. So that MOSFET is the best option if your switching frequency is higher. So MOSFET is the correct option in this case. All right. Simply remaining thyristor track maximum 1 kHz work is switching frequencies, not more than that. UJT very high switching frequency, but we are not using it as a power device. Then question number 6, ఇప్పటివరకు మనం చేసినన్ని theoretical questions. First time we are entering into the numerical question, but maybe if we apply our logical sense it is very easy to get that. Here the question is, figure showed 2 thyristors each rated 500 amperes sharing a load current. Continuous ante actual rating అని అర్థం. 500 amperes continuous గా షేర్ చేయగలదు. Right, then current through thyristor Y, this is the thyristor Y. The current through thyristor Y is 120 amperes. Then the current through thyristor Y will be nearly how many amperes? That is the question. So this is the parallel operation of SCR. Anyway, so each SCR rating they can carry up to 500 amperes. SCR current rating వచ్చేసి 500 amperes. ఆల్రెడీ రెండు ప్యారలల్లో కనెక్ట్ చేశారు. సో ఇస్ దర్ ఎనీ వే టు క్యాలిక్యులేట్ దిస్? సో వీఆర్ హ్యావింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ బోత్ ది ఎలిమెంట్స్ విచ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో SCR వైకి ఒక రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తుంది, SCR ఎక్స్కి ఒక రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తుంది. ఆల్రైట్, SCR వైలో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో ఉంది. ఎనీవే ఈ వాల్యూ మనకి ఇవ్వలేదు, లోడ్ వాల్యూ కూడా ఏమి ఇవ్వలేదు, బట్ దోస్ టూ ఆర్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ టు కంప్లీట్ దిస్. రైట్, ఫస్ట్ థింగ్ ఈజ్
both the SCRs connected in parallel. సో SCRs ప్యారలల్లో కనెక్ట్ అయ్యి ఉంటే ఆ రెండు SCRs ఏ కాంపోనెంట్ వోల్టేజ్ ఈక్వల్గా ఉంటుందా, కరెంట్ ఈక్వల్గా ఉంటుందా? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. రైట్. సో ఫర్ బోత్ ది SCRs voltage will be equal, or for both the branches voltage will be equal. I can say Vx is equal to Vy. Vx is the first branch, Vy is the second branch. Yeah, I got the answer, 100 amperes. Fine. Anyway, let me complete this. So what is the voltage here, Vx? So I can express into Ix into 0.06, that is equal to Iy into 0.05. Already we are having Iy value, so that is 120 into 0.05 divided by 0.06. So obviously 100 amperes is the current which is flowing through your device. So ఇది మోర్ ఆర్ లెస్ సర్క్యూట్ క్వశ్చన్. మనకి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి పవర్ సెమీ కండక్టర్ డివైస్ అయింది కాబట్టి జనరల్గా ఇది సర్క్యూట్స్ క్వశ్చన్ ఇది. అంతే కదండి, రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ ఈక్వల్. ఒక దానిలో రెసిస్టెన్స్ కరెంటు తెలుసు, దాని వోల్టేజ్ వచ్చేసింది. ఇంకో దానిలో రెసిస్టెన్స్ తెలుసు, దాని కరెంట్ రావడం ఎంతసేపు, ఇఫ్ యూ ఈక్వేట్ బోత్. సో ద థింగ్ ఈస్ 100 amperes. ఓకే, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నానా లేకపోతే క్వశ్చన్స్ నోట్ చేసుకుంటారా ఎట్లా? ఇలా ప్రొసీడ్ అవుదామా? We can take up to 10 more questions. Okay. Okay, I will share the slides without answers, Lalit. సో మీరు రఫ్ వర్క్ చేసుకోండి క్వశ్చన్ నెంబర్ వైజ్. ఫైన్, గుడ్, ఐ విల్ షేర్ ది slides. Now we are entering into the question 7. Very easy question, except third year regular students. The track can be used in inverter, rectifier, multi quadrant chopper, AC voltage regulator. Yes, getting the correct answer. Right. సో ద ఆబ్వియస్ నేను ఇంతకుముందు ఎక్కడో మాటల్లో కూడా చెప్పినట్టున్నా, ఈ ట్రాక్ వచ్చినప్పుడు మీరు ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ వచ్చినప్పుడు చదువుకుంటారని చెప్పేసి, ఆ గేట్ పొలారిటీస్ వచ్చినప్పుడు. సో ద ఆబ్వియస్ ఆన్సర్, ద డిఫాల్ట్ ఫస్ట్ చాయిస్ డివైస్ ఫర్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ ఆర్ ఏసీ వోల్టేజ్ రెగ్యులేటర్ ఈజ్ a track, because if you observe the circuit, AC voltage regulator is the AC to AC voltage controller. So if you are using SCRs, you need to connect two SCRs in anti-parallel to form a single phase AC voltage controller. అదే దాన్ని ట్రాక్తో రీప్లేస్ చేశారనుకోండి, ఇట్ ఈస్ a single device, సింగిల్ గేట్ ఆర్ సింగిల్ కంట్రోల్ సర్క్యూట్. సో ఇక్కడ మీరు T1కి ఒక కంట్రోల్ సర్క్యూట్ కావాలి, T2కి ఒక కంట్రోల్ సర్క్యూట్ కావాలి, రెండు SCRస్ని పెడితే. అదే ఒక ట్రాక్ పెడితే సేమ్ గేట్ కంట్రోల్ సర్క్యూట్ నుంచి ఒకసారి పాజిటివ్ గేట్ పల్స్, ఒకసారి నెగిటివ్ గేట్ పల్స్ జనరేట్ చేయవచ్చు. సో ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్లో ద బెస్ట్ ప్రిఫర్డ్ డివైస్ ఈజ్ ట్రాక్. సో దాన్ని రివర్స్లో అడిగాడు క్వశ్చన్. ద ట్రాక్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ యాజ్ ద ఫస్ట్ చాయిస్. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి మేబీ 96లో ఐఏఎస్సి బెంగళూరు వాళ్ళు అడిగారు. ఆల్రైట్, సో దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం కంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దిస్ ఈజ్ ఆల్సో స్ట్రైట్ క్వశ్చన్.
which power semiconductor device out of the following is not a current triggered device? Yeah, Gayatri, good. Yes. So SCR is a current control device. So most of the thyristor family devices are your current control device, but MOSFET is a voltage control device because you need to apply minimum threshold voltage to have that field at gate source junction. సో అక్కడ మనకి ఆ మెటాలిక్ లేయర్లో కెపాసిటెన్స్ కింద అనుకున్నాం కదా, సిలికాన్ డైఆక్సైడ్ లేయర్లో, సారీ దట్ దాన్ని ఏమంటాం, ఇన్సులేటర్ రీజియన్లో ఫీల్డ్ రావాలంటే యూ నీడ్ టు అప్లై సమ్ మినిమం వోల్టేజ్. Alright, so here MOSFET is a voltage control device, remaining all are current control device. ఇచ్చిన లిస్ట్ మొత్తంలో డైరెక్ట్గా MOSFET ఒక్కటే voltage control device. You need to apply some minimum threshold voltage at the gate source terminal. విద్య కంటిన్యూస్గా బ్రేక్ అవుతుందా అండి వాయిస్? Okay, okay, fine. Okay, good, thank you. So MOSFET is the voltage control device. So remaining all are current control device in these options. So we can proceed with option D as the correct answer. Then, which of the following does not cause permanent damage to an SCR? ఖచ్చితంగా ఆన్సర్ మీ దగ్గర నుంచి చెప్పిస్తాను నేను. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్లో ఏది ఎస్సీఆర్ని డ్యామేజ్ చేయదు? ఫస్ట్ వన్ ఇస్ హై కరెంట్. If current is more, what will happen? High current. Yes, right. ఓకే, ఆన్సర్స్ అయితే వస్తున్నాయి, బట్ నాకు దీనికి ఆప్షన్ చెప్పండి. హై కరెంట్ ఉంటే ఏమవుతుంది? సో ఆన్ స్టేట్ పవర్ లాస్ I² ఇంటూ ఆర్. సో ఆర్ మిల్లీ ఓమ్స్లోనే ఉంటుంది, ఈవెన్ సెమీ కండక్టర్ డివైస్ కాబట్టి మిల్లీ ఓమ్స్లోనే ఉంటుంది. బట్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, హై కరెంట్, దట్ స్క్వేర్లో ఉంది. సో పవర్ లాస్ drastically increases, on state power loss drastically increases. సో పవర్ లాస్ ఇంక్రీజ్ అయిందంటే ఆ పవర్ లాస్ ఏ ఫామ్లో అండి? టెంపరేచర్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎస్సీఆర్ ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. సో ఎస్సీఆర్ ఈజ్ లెస్ సెన్సిటివ్ టు టెంపరేచర్ చేంజెస్. సో ఖచ్చితంగా కరెంట్ పెరిగితే ఎస్సీఆర్ డ్యామేజే అవుతుంది. విద్య డ్యామేజ్ అవ్వకుండా ఉండదు. అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏది డ్యామేజ్ చేయదు? హై కరెంట్ ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. I²R లాస్ పెరుగుతుంది. ఐ పెరిగింది అంటే I² బాగా పెరుగుతుంది. సో ఆన్ స్టేట్ పవర్ లాస్ పెరుగుతుంది. పవర్ లాస్ పెరిగిందంటే టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగిందంటే ఖచ్చితంగా డివైస్ డ్యామేజ్ అవుతుంది. యా, గెటింగ్ ద ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్. ఎందుకో చూద్దాం. అండ్ హై రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ కరెంట్. సో ఫాస్ట్గా మన రైజ్ టైం ఉంది కదా, టర్న్ ఆన్ టైంలో, టర్న్ ఆన్ టైం ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ డిలే టైం, రైజ్ టైం అండ్ స్ప్రెడ్ టైం. సో ఇఫ్ యువర్ రైజ్ టైమ్ ఈజ్ వెరీ లెస్ అండ్ ఇట్ ఈస్ changing very fastly during turn on, what will happen? There will not be uniform distribution of charged particles in your SCR 4 layers. 4 layers లో యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. ఒక పోర్షన్ దగ్గర ఎక్కువ చార్జ్డ్ పార్టికల్స్ వస్తాయి, ఒక పోర్షన్లోనే ఎక్కువ చార్జ్డ్ పార్టికల్స్ వస్తే ఏమవుతుంది? అక్కడ ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. అక్కడ ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే అక్కడ టెంపరేచర్ పెరుగుతుంది. సో లోకల్ హాట్ స్పాట్ విల్ బి ఫార్మ్డ్ ఎట్ దట్ ప్లేస్. So high rate of change of current is also damages your device. Then high temperature rise. Definitely temperature rise can damage the device.
సో మీకు కరెంట్ పెరిగినా వోల్టేజ్ పెరిగినా ఖచ్చితంగా లీడ్ అయ్యేది టెంపరేచర్ రైజ్కి. డైరెక్ట్గా ఇక్కడ టెంపరేచర్ రైజ్ అన్నాడు కాబట్టి డివైస్ డ్యామేజ్ అవుతుంది. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ హై డివి బై డిటి వాట్ విల్ హ్యాపెన్? హై డివి బై డిటి ఉందనుకోండి ఏమవుతుందండి? ఇఫ్ డివి బై డిటి రేటింగ్ నేను నా డేటా షీట్లో డివి బై డిటి రేటింగ్ 100 volts per microsecond అని ఇచ్చా. If my dV by dt rating is more than 100 volts per microsecond, what will happen? Is the device gets damaged? What will happen? Option D is absolutely correct, but what will happen if my dV by dt voltage is more? dV by dt triggering మర్చిపోయారా? IC is equal to C dV by dt. So if IC is greater than latching current, device goes to on state. ఫార్వర్డ్ బ్లాకింగ్లో ఉన్న డివైస్ ఆన్లోకి వెళ్తుందండి. J2 ఒక కెపాసిటర్ కింద డివి బై డిటి ట్రిగ్గరింగ్ కాన్సెప్ట్ రీకాల్ చేసుకోండి, యూ కెన్ గెట్ దట్. సో దాన్ని లిమిట్ చేయడానికే కదా మనం స్నబ్బర్ సర్క్యూట్ని యూజ్ చేస్తున్నాం. మనం ఎస్సీఆర్ని ఆన్ చేయాల్సింది త్రూ గేట్ టెర్మినల్, నాట్ విత్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వోల్టేజ్. ఆల్రైట్, సో I need to always limit my rate of change of voltage within the specified value to avoid the unwanted triggering. ఒకవేళ డివి బై డిటి వాల్యూ కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? అక్కడ ఒకవేళ టర్న్ ఆన్ అవ్వకూడదు, బట్ ఆ ఇన్స్టెంట్లో టర్న్ ఆన్ అవుతుంది ఈ డివి బై డిటి వాల్యూ వల్ల. అన్వాంటెడ్ ట్రిగ్గరింగ్ అంటాం. సో డివైస్ గోస్ టు ఆన్ స్టేట్ ఎట్ అన్డిజైర్డ్ ఇన్స్టెంట్ ఇఫ్ మై డివి బై డిటి రేటింగ్ ఈజ్ మోర్. సో డివైస్ అయితే డ్యామేజ్ అవ్వదు, ఆన్ అవుతుంది అంతే. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ హియర్. ఆల్ రైట్, షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? ఆర్ ఎనీథింగ్ టు బి క్లియర్ హియర్? నేనైతే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మొత్తం తీసుకున్నాను, డివి బై డిటి ట్రిగ్గరింగ్ ఇవన్నీ ఒకసారి మీరు రీకాల్ చేసుకోవడమే అవి. Okay, we'll move to the 10th question. So the MOSFET switch is in on state may be considered as equivalent to. Logical question. It is equivalent to a resistor, it is equivalent to a inductor, it is equivalent to a capacitor, or it is equivalent to a battery. పేర్లోనే ఉంది ఆన్సర్, మాస్ఫెట్ పేర్లోనే ఉంది. మరి మీరు ఏం చేస్తారో చూద్దాం. Inductor and battery are the answers so far I got. How inductor? నేను అనుకున్న రెండు ఆప్షన్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆప్షన్స్ ఇచ్చాను. నేను ఐదర్ రెసిస్టర్ ఆర్ కెపాసిటర్ అనుకున్నా. రైట్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, బికాస్ MOSFET is a metal oxide field effect transistor, right? ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ అంటే ఏంటండి? SiO2 లేయర్లో if you are applying a voltage between gate and source, you are getting a field here, right? Here minus and here plus. So because of this plus, some electrons are moving to the layers in the p layer, so you are getting drain to source a current flow. So what is the main component when it is in on state? So on state లోకి తీసుకురావడానికి and on state లో ఉంచడానికి మెయిన్ కాంపోనెంట్ ఏంటి? మీ ఇన్సులేటర్ SiO2 లేయర్లో ఫామ్ అయ్యే కెపాసిటెన్స్.
All right. So when the device is in on state, I can consider MOSFET as a capacitor. ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ని కనుక కన్సిడర్ చేయకపోతే ప్యూర్లీ రెసిస్టర్, కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్ అంతే, అనదర్ సెమీ కండక్టర్ ఎలిమెంట్. బట్ ఈ ఫీల్డ్ ఉన్నంతసేపు మాత్రమే నాకు కండక్షన్లో ఉంటుంది. ఈ గేట్కి సోర్స్కి మధ్యలో ఫీల్డ్ ఉన్నంతసేపు మాత్రమే నాకు మాస్ఫెట్ కండక్షన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫీల్డ్ పోతుందో ఇట్ విల్ నాట్ బీ ఇన్ కండక్షన్. ఆ పల్స్ తీస్తే అది ఆఫ్ అయిపోతుంది. సో దట్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఏ capacitor. When the MOSFET is in on state, it is the equivalent to capacitor. ఒక్కసారి స్ట్రక్చర్ గుర్తు తెచ్చుకోండి. n మైనస్ సబ్స్ట్రేట్, n ప్లస్ సబ్స్ట్రేట్, n మైనస్ బాడీ, p సబ్స్ట్రేట్, p అండ్ దెన్ n ప్లస్. మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అవి రీకాల్ చేయడం కష్టం కావచ్చు, బట్ వన్స్ యూ కెన్ సీ దట్ when you are looking at this question, look at your structure of MOSFET. ఇప్పుడు నేను మళ్ళీ నా క్లాస్ స్లైడ్స్ తీస్తే థర్డ్ ఇయర్ వాళ్ళు ఊరుకోరు, రైట్? సో కెపాసిటర్. దెన్ షాల్ వి మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్? సో ఆల్రెడీ ఐ హ్యావ్ కెప్ట్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు ఒక 2 minutes బ్రేక్ ఇస్తా. ఒక 2 minutes రిలాక్స్ అవ్వండి కళ్ళు మూసుకొని. ఇంకో 5 to 6 క్వశ్చన్స్, 6 to 7 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నేను రెస్ట్ తీసుకోమన్నానండి, మిమ్మల్ని ఆన్సర్ చెప్పమని లేదు. స్టిల్ యు ఆర్ గివింగ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ. Okay, so the question is, the uncontrolled electronic switch employed in power electronics converter is. Uncontrolled antene 2-terminal device. So 2-terminal device, diode. So obviously your answer is correct. So all remaining switches are thyristor, BJT and MOSFET are 3-terminal devices. So those are thyristor is a semi-controlled device, BJT and MOSFET are fully controlled devices. So చూడగానే పెట్టే ఆన్సర్ ఇది. ఆల్ రైట్. సో దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 1998 గేట్ కండక్టెడ్ బై IIT ఢిల్లీ. ఓకే, సో దీని మీద పెద్ద డిస్కషన్ కూడా పెట్టాం. అసలు అన్కంట్రోల్ డివైస్ అనగానే డయోడ్ అసలు మన ఫస్ట్ క్లాసిఫికేషన్ పవర్ సెమీ కండక్టర్ డివైసెస్లో. దెన్ యా, this is also a very good question. In a commutation circuit employed to turn off an SCR, satisfactory turn off is obtained when. సో ఇక్కడ మనకి సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అన్నాడు, TC. ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి లెస్ దెన్ డివైస్ టర్న్ ఆఫ్ టైం TQ అంటాం SCRకి. The first option is that. Second option is TC greater than TQ. And ఈ C and D ఆప్షన్ సర్క్యూట్ టైం కాన్స్టెంట్ అనేది మనం వాడం టర్న్ ఆఫ్ టైమింగ్స్లో. టైం కాన్స్టెంట్ విల్ నాట్ కమ్ ఇన్ యువర్ టర్న్ ఆఫ్ టైం డిస్కషన్. సో ఆప్షన్ ఐదర్ A ఆర్ B. సో నేనే 50-50 చాయిస్ చేశాను మీకు.
డివైస్ టర్న్ ఆఫ్ టైం ఎక్కువ ఉండాలా, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఎక్కువ ఉండాలా ఫర్ సక్సెస్ఫుల్ కమ్యూటేషన్? దిస్ పాయింట్ ఈజ్ ఎ నోట్ ఇన్ యువర్ టర్న్ ఆఫ్ టైమ్స్. ఐఎమ్ గెటింగ్ ఈక్వల్లీ ఆన్సర్ ఏ అండ్ ఆన్సర్ బి. సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటే ఫస్ట్ అర్థం చేసుకోండి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్. So this is total circuit and SCR is the device. సో SCR కరెక్ట్గా టర్న్ ఆఫ్ అవ్వడానికి SCR టర్న్ ఆఫ్ టైం ఎక్కువ ఉండాలా, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఎక్కువ ఉండాలా? దట్ ఈస్ ద క్వశ్చన్. విచ్ వన్ షుడ్ బి గ్రేటర్? So once if you go through your turn off time dynamic characteristics, your circuit turn off time should be greater than device turn off time. ఒకవేళ మీరు గుర్తు తెచ్చుకుంటే దిస్ ఈజ్ యువర్ SCR టర్న్ ఆఫ్ టైం, రివర్స్ రికవరీ టైం అండ్ గేట్ రికవరీ టైం. This is your TQ. Then apart from that you are going to have one more dotted line. This is your TC, circuit turn off time. So if your circuit turn off time is greater than your device turn off time, only you will get a satisfactory commutation. Otherwise you will not, you will get a commutation failure. Device will not turn off. So option B is the correct answer. సి అండ్ డి ఎలాగో టైం కాన్స్టెంట్ అని వచ్చింది కాబట్టి అవి దాని గురించి డిస్కషన్ కూడా అనవసరం. ఆల్ రైట్. సో మై సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైమ్ షుడ్ ఆల్వేస్, టోటల్ సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైమ్ షుడ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది ఇండివిజువల్ SCR టర్న్ ఆఫ్ టైమ్. మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, yeah, this is also straight question. The main reasons for connecting a pulse transformer at the output stage of a thyristor triggering circuit is to. First option is amplifying the power of the triggering pulse. Option B is providing electrical isolation. Option C is reduce the turn on time of thyristor. And option D is avoid spurious triggering of thyristor due to noise. So why you need to provide a pulse transformer between control circuit or triggering circuit and SCR gate cathode terminals? Amplify, Divya, is it to amplify? మనం రీసెంట్గా మేబీ థర్డ్ ఇయర్స్ వాళ్ళు డిస్కస్ చేసుకున్నాం కదా డ్రైవర్ సర్క్యూట్స్, పల్స్ ట్రాన్స్ఫార్మర్. ఇఫ్ పవర్ ఫ్లోస్ ఫ్రమ్ పవర్ సర్క్యూట్ టు కంట్రోల్ సర్క్యూట్, వాట్ విల్ హ్యాపెన్? సో పవర్ సర్క్యూట్ ఈజ్ యువర్ రెక్టిఫైర్ సర్క్యూట్ లేకపోతే ఇన్వర్టర్ సర్క్యూట్ అనుకుందాం. అది పవర్ సర్క్యూట్. అందులో SCRs, IGBTs ఉంటాయి. ఇప్పుడు SCR గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఒక రెక్టిఫైర్ తీసుకుందాం. సో SCRని టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేయాలంటే పల్సెస్ జనరేట్ చేయాలి, ట్రిగ్గరింగ్ సర్క్యూట్. ఆల్ రైట్. సో ఈ ట్రిగ్గరింగ్ పల్స్ తీసుకెళ్ళి గేట్ క్యాథోడ్ మధ్యలో ఇవ్వాలి నేను SCRకి. సో SCR పవర్, ఇక్కడ మనకి పవర్ సర్క్యూట్ పవర్ ఏమో కిలో వాట్స్ ఆర్ మెగావాట్స్లో ఉంటుంది, ఈ పల్స్ ఏమో మిల్లీ వాట్స్లో ఉంటుంది. ఆల్ రైట్. సో అప్పుడు మనకి కాన్సెప్ట్ ఆఫ్ డ్రైవర్ సర్క్యూట్ వస్తుంది. SCR ప్లేస్లో డ్రైవర్ సర్క్యూట్ అంటే పల్స్ ట్రాన్స్ఫార్మర్. సో నౌ టెల్ మీ వై యూ నీడ్ టు use a pulse transformer in between control circuit and power circuit, right? So provide the isolation between power circuit and the control circuit. So the option B will be the correct answer. Amplifying circuit అనేది మనకి IGBT డ్రైవర్ సర్క్యూట్లో అది కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ పల్స్ ట్రాన్స్ఫార్మర్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి 1:1.
ఓకేనా? మీరు గేట్ ట్రిగ్గరింగ్ సర్క్యూట్స్లో వాడే పల్స్ ట్రాన్స్ఫార్మర్ 90% 1:1 మాత్రమే ఉంటాయి. సో యాంప్లిఫైయింగ్ అనేది ఓన్లీ ఐజీబీటీ డ్రైవర్ సర్క్యూట్లో అండ్ మాస్ఫెట్ డ్రైవర్ సర్క్యూట్లో ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్టే. బట్ ఎస్సీఆర్ పల్స్ ట్రాన్స్ఫార్మర్ అని మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అది ఎలక్ట్రికల్ ఐసోలేషన్. ఈ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం వల్ల ఆన్ టైం తగ్గుతుంది అనేది రాంగ్. అండ్ స్పూరియస్ ట్రిగ్గరింగ్ అంటే అన్వాంటెడ్ ట్రిగ్గరింగ్ అనేది కూడా రాంగే. సో ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందండి, ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ దగ్గర ఒక నాయిస్ వోల్టేజ్ అప్లై అయింది, అది సెకండరీ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుందా అవదా? రిఫ్లెక్ట్ అవుతుంది కదా, బేస్డ్ అపాన్ యువర్ టర్న్స్ రేషియో. 10 volts అప్లై అయితే 10 రెండు ఈక్వల్ అయితే ఇటు కూడా 10 volts అప్లై అవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయదు, యాక్సిడెంటల్ టర్నాన్ని ట్రాన్స్ఫార్మర్ అవాయిడ్ చేయదు. స్పూరియస్ మీన్స్ అన్వాంటెడ్ ట్రిగ్గరింగ్, ఇవేమీ అవాయిడ్ చేయదు. సో ఇట్ విల్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యువర్ పల్స్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ టు ఐసోలేట్ యువర్ control circuit and power circuit. That is only the option we are having correct here. And then yeah, దీని మీద కొంచెం టైం స్పెండ్ చేద్దాం. Figure shows a MOSFET with an integral body diode. It is employed as a power switching device in the on and off state through appropriate control. The on and off states of the switch given on the వోల్టేజ్ అండ్ కరెంట్ ప్లేన్ విఐ క్యారెక్టరిస్టిక్స్లో ఎలా ఉండొచ్చు అని అడుగుతున్నారండి. దీనికి కొంచెం మీరు ఎనాలిసిస్ చేయాల్సిందే. సో మాస్ఫెట్ డ్రైన్, గేట్, సోర్స్ టెర్మినల్స్. సో అక్రాస్ సోర్స్ అండ్ డ్రైన్ టెర్మినల్స్ వీఆర్ హ్యావింగ్ ఏ ఇంటిగ్రల్ బాడీ డయోడ్. సో ద బాడీ డయోడ్ anode is connected to the source terminal and cathode is connected to the drain terminal. So I want to draw the VI characteristics. On the x-axis it is V, on the y-axis it is I. ఇక్కడ మనకి క్రాస్తో రిప్రజెంట్ చేశాడు ఆన్ స్టేట్ ఆఫ్ స్టేట్. ఆల్ రైట్. సో ఇప్పుడు దీన్ని ఆప్షన్ ఎలా చూస్ చేసుకోవాలి, కొంచెం లాజికల్గా అయితే ఆలోచించాల్సిందే మనం. ఇది సపోజ్ ఒక కేసు తీసుకుంటున్నా, కేస్ 1. ఓకే, సో అట్ డ్రైన్ ఐ హ్యావ్ అప్లైడ్ నెగిటివ్, సోర్స్ ఐ హ్యావ్ అప్లైడ్ పాజిటివ్. వాట్ విల్ హ్యాపెన్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మొత్తం ఒకసారి ఎరేజ్ చేస్తున్నా. సో డ్రైన్ దగ్గర పాజిటివ్ అప్లై చేశా, సారీ నెగిటివ్ అప్లై చేశా, కేస్ 1. సోర్స్ దగ్గర పాజిటివ్. దీస్ టూ ఆర్ ది పవర్ టెర్మినల్స్ ఆఫ్ యువర్ MOSFET, రైట్? గేట్ ఈస్ ద కంట్రోల్ టెర్మినల్. సో వాట్ విల్ హ్యాపెన్ నౌ? The current flows through your diode because plus is applying to anode. మనం కరెంట్ ఏం కన్సిడర్ చేయాలి? we need to consider this MOSFET current. So MOSFET current reference terminal ఇది. సో కరెంట్ పాజిటివా నెగిటివా విత్ రెస్పెక్ట్ టు MOSFET? మాస్ఫెట్లో డ్రైన్ నుంచి సోర్స్కి కరెంట్ ఫ్లో అయితేనేమో పాజిటివ్ కరెంట్. ఇప్పుడు ఎలా ఫ్లో అవుతుంది కరెంటు? రివర్స్ వోల్టేజ్ అప్లై అయ్యింది, డ్రైన్ దగ్గర నెగిటివ్, సోర్స్ దగ్గర పాజిటివ్ అప్లై అయింది కాబట్టి డయోడ్ కండక్షన్లో ఉంది. సో డయోడ్ కండక్షన్లో ఉంది కాబట్టి కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ సోర్స్ టు డ్రైన్. సో నెగిటివ్ కరెంట్. సో ఇక్కడ ఒకటి మార్క్ చేసుకోండి, ఇది ఎప్పుడు? రివర్స్ వోల్టేజ్ అప్లై అయినప్పుడు. ఒక కేసు అయిపోయింది. సో నెగిటివ్ వోల్టేజ్. కేస్ 2 పాజిటివ్ వోల్టేజ్. పాజిటివ్ వోల్టేజ్ అంటే ఏంటి? మాస్ఫెట్కి డ్రైన్ పాజిటివ్ అండ్ సోర్స్ నెగిటివ్. సో ఈ కేసులో గేట్ దగ్గర వోల్టేజ్ 0 అనుకోండి. ఐ హ్యావ్ అప్లైడ్ వోల్టేజ్ బిట్వీన్ డ్రైన్ అండ్ సోర్స్
బట్ ఐ హ్యావ్ నాట్ గివెన్ వోల్టేజ్ అట్ ది గేట్ టెర్మినల్, గేట్ సోర్స్ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ ఇవ్వలేదు. సో ఈజ్ దేర్ ఎనీ కరెంట్ ఫ్లో బిట్వీన్ డ్రైన్ అండ్ సోర్స్? కంట్రోల్ టెర్మినల్ నేను వోల్టేజ్ ఏమి ఇవ్వలేదండి, మినిమం థ్రెషోల్డ్ వోల్టేజ్, బట్ ఫార్వర్డ్ బయాస్డ్, ఫార్వర్డ్ బయాస్ ఉంది రైట్. సో ఫార్వర్డ్ బయాస్ ఉంది, గేట్ వోల్టేజ్ అప్లై చేయలేదు కాబట్టి ఆఫ్ స్టేట్లో ఉంటే ఓపెన్ సర్క్యూట్. సో ఇక్కడ మనకు ఉండేది వోల్టేజా కరెంటా? ఆఫ్ స్టేట్లో ఉన్నప్పుడు మాస్ఫెట్ వోల్టేజ్ పాజిటివ్ వోల్టేజా నెగిటివ్ వోల్టేజా మాస్ఫెట్కి? పాజిటివ్ వోల్టేజా నెగిటివ్ వోల్టేజా? రైట్. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ పాజిటివ్ V here. All right. So second case is completed. Third case is also పాజిటివ్ వోల్టేజ్ అప్లై చేసాం, బట్ ఐ హ్యావ్ అప్లైడ్ VGT మినిమం, గేట్ దగ్గర థ్రెషోల్డ్ మినిమం థ్రెషోల్డ్ వోల్టేజ్ అప్లై చేసాం. సో వాట్ విల్ హ్యాపెన్? ఆల్రెడీ డ్రైన్ సోర్స్ ఆర్ ఫార్వర్డ్ బయాస్డ్. సో డ్రైన్ సోర్స్ మనకి డ్రైన్కి పాజిటివ్ అప్లై చేసాం కాబట్టి మాస్ఫెట్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. ఇప్పుడు నేను మినిమం గేట్ వోల్టేజ్ అప్లై చేశా, మాస్ఫెట్ ఆన్ అవుతుందా ఆఫ్ అవుతుందా? ఆఫ్లో ఉన్నది ఆన్లోకి వెళ్తుంది, ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇట్ గోస్ టు ఆన్ స్టేట్, ఆ ఫీల్డ్ వస్తుంది గేట్ సోర్స్ టెర్మినల్ దగ్గర. సో డ్రైన్ టు సోర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. నౌ ద కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ డ్రైన్ టు సోర్స్, ద షార్ట్ సర్క్యూట్. సో షార్ట్ సర్క్యూట్లో వోల్టేజ్ 0 అనుకుంటే కనుక వీఆర్ గోయింగ్ టు హ్యావ్ పాజిటివ్ కరెంట్, బికాస్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ టు డ్రైన్ టు సోర్స్. మనకున్న 3 పాసిబిలిటీస్ అయిపోయిందా? నెగిటివ్లో ఓన్లీ 1 పాసిబిలిటీ, పాజిటివ్లో 2 పాసిబిలిటీస్, విత్ గేట్ వోల్టేజ్ 0 విత్ సమ్ మినిమం థ్రెషోల్డ్ వోల్టేజ్. సో ఇది దేనికి మ్యాచ్ అవుతుంది మనకి ఇక్కడ? యా, రాకేష్ ఆల్రెడీ ఆన్సర్ హ్యాస్ గివెన్ రైట్. సో ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. Option B is the correct answer. All right, then is there anything to be clear here? Fine. Right. Last question, maybe దీని తర్వాత మీ కన్సర్న్ తీసుకునే కంటిన్యూ చేస్తా. We are having a figure shows a thyristor with the standard terminals anode, cathode, gate, different junctions J1, ఇక్కడ రివర్స్ ఇచ్చాడు, ఇది J1, J2, this is J3, J1, J2, J3. When the thyristor turn on and conducting, options are J1 and J3 are J1, J2 are forward biased and J3 is reverse biased. Option B is J1, J3 are forward biased, J2 is reverse biased. Option C, J1 forward biased, J2, J3 are reverse biased. Option D, J1, J2, J3 all are forward biased. థ్యాంక్ యూ. నేను ఇంకా ఆప్షన్ D చెప్తారేమో అనుకున్నా. ఎస్, అరే నేను అనుకునే లోపే దివ్య మీరు రాంగ్ ఆప్షన్ చెప్పారండి. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్. J2 ఫార్వర్డ్ బయాస్ అవ్వదు ఎప్పుడు కూడా, బ్రేక్ డౌన్ అవుతుంది అంతే. రైట్. సో డ్యూరింగ్ పాజిటివ్ ఫార్వర్డ్ బయాస్లో యానోడ్ పాజిటివ్, క్యాథోడ్ నెగిటివ్ కాబట్టి J1, J3 ఫార్వర్డ్ బయాస్డ్, J2 విల్ బి రివర్స్ బయాస్డ్. సో SCR కండక్షన్లోకి వెళ్ళాలి అంటే ఈ J2 అనేది బ్రేక్ డౌన్ అవ్వాలి. ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది? ఇఫ్ యూ అప్లై సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎట్ ద గేట్ టెర్మినల్. సో ఓన్లీ బ్రేక్ డౌన్ అవుతుంది కానీ అది ఫార్వర్డ్ బయాస్ అవ్వదు. సో ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. J1 and J3 are forward biased. J3 is reverse biased under that condition. You need to break down that J2 reverse bias condition by applying sufficient gate current or sufficient temperature or sufficient light, whatever the gate triggering method you are using. All right. So far we have covered 15 questions.
So out of these 15 questions, most probably we got only one or two numerical questions. Remaining are analytical questions or చూడగానే చెప్పగలిగే ఆన్సర్స్. అవునా? అందుకని సెమీ కండక్టర్ డివైసెస్కి పర్టికులర్ ఫార్ములాస్ కానీ అండ్ పర్టికులర్ థీరీ, ఇప్పుడు నేను థీరీ మొత్తం పాయింట్ బై పాయింట్ చెప్పుకుంటూ వెళ్తే SCR విల్ టేక్ 2 classes, IGBT విల్ టేక్ అనదర్ 1 class, మాస్ఫెట్ అనదర్ 1 class. ఇలా మళ్ళీ మనం కవర్ చేసిన పాయింట్స్తో పాటు అడిషనల్ పాయింట్స్ కవర్ చేసుకుంటూ రావాలి. సో అప్పుడు ఏమవుతుందంటే పవర్ ఎలక్ట్రానిక్స్ క్లాస్ ఇక్కడ రిపీట్ అయి బోర్ కొడుతూ ఉంటుంది. అవునా? సో అప్పుడు మనం అందుకనే ఈ పర్టికులర్ మాడ్యూల్ 1 వరకు నేను ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న క్వశ్చన్స్ని తీసుకుంటున్నా. సో ప్రీవియస్ క్వశ్చన్స్ని తీసుకుని ఒక్కొక్క క్వశ్చన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకో, మనకేమవుతుందండి, సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఆ క్వశ్చన్ని డీల్ చేయాలి, ఆన్సర్ని ఎలా అనలైజ్ చేయాలి. రిమెంబర్, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు. ఈ గేట్ క్వశ్చన్స్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతాయి, కానీ గేట్లో వచ్చిన క్వశ్చన్ మళ్ళీ గేట్లో 99% రిపీట్ అవ్వదు. ఇలాంటి సిమిలర్ టైప్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది కానీ సేమ్ క్వశ్చన్ రిపీట్ అవ్వదు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక క్వశ్చన్ని ఎలా ఆలోచించాలి, పవర్ సెమీ కండక్టర్ డివైసెస్ స్విచెస్లో మనకు వచ్చే పాసిబిలిటీస్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని ఇంటెన్షనే ఇవన్నట్టు. నాకు తెలిసి ఇప్పుడు వరకు దాదాపు ఒక 35 to 40 క్వశ్చన్స్ వచ్చాయి 91 నుంచి 2020 వరకు. సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ 15 క్వశ్చన్స్. Shall we continue for another 5 questions or we will stop here? Based upon your interest. మీరు ఇంట్రెస్ట్గా లేనప్పుడు కొంచెం రైట్, థ్యాంక్ యూ, రైట్, థ్యాంక్ యూ. సో మీరు కంటిన్యూ అంటే నాకు బూస్ట్ ఇచ్చినట్టు అన్నట్టు. రైట్. సో we'll move to the next question, that is 16th question. So question is, a bipolar junction transistor BJT is used as a power control switch by biasing it in the cutoff region, off state, or in the saturation region, on state. In the on state for BJT. Direct question అండి ఇది. సో ఫస్ట్ నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. బీజేటీని స్విచ్గా యూజ్ చేయాలి అంటే ఏ కాన్ఫిగరేషన్లో పెట్టాలి అవుట్ ఆఫ్ 3 కాన్ఫిగరేషన్స్? Right. So common emitter configuration. So common emitter configuration means collector, emitter, base. So collector and emitter are the power terminals. So actual మీరు ఇచ్చే actual supply you need to give between collector and emitter. Control signal is between base and emitter. So that's why it is called as a common emitter configuration. ఇక్కడ అడిగిన క్వశ్చన్, ఇప్పుడు మీరు అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నారనుకోండి బీజేటీ. సో అవుట్పుట్ వోల్టేజ్ దట్ ఈస్ VCE, అవుట్పుట్ కరెంట్ ఈజ్ IC. యూ నీడ్ టు డ్రా ది క్యారెక్టరిస్టిక్స్ బిట్వీన్ VCE అండ్ IC ఎట్ కాన్స్టెంట్ IB. సో IB ఈజ్ ఈక్వల్ టు 0కి ఇది ఒక క్యారెక్టరిస్టిక్. సో IB ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూకి. సో IB0 అండ్ IB5. సో మన IB1 IB2 మన క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి అనుకుందాం ఇలా. సో దిస్ ఈజ్ యువర్ సాచురేషన్ రీజియన్, దిస్ ఈజ్ యువర్ కట్ ఆఫ్ రీజియన్. సో వెన్ ద డివైస్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ దిస్ రీజియన్, లీకేజ్ కరెంట్ అండ్ ఫుల్ వోల్టేజ్ ఆఫ్ స్టేట్. కట్ ఆఫ్ రీజియన్ ఈజ్ ద ఆఫ్ స్టేట్. సాచురేషన్ ఆన్ స్టేట్ వోల్టేజ్ డ్రాప్ అండ్ ఫుల్ కరెంట్. సో సాచురేషన్ రీజియన్ ఈజ్ ఆన్ స్టేట్. సో అది ఇచ్చిన క్వశ్చన్కి అర్థం. ఒకవేళ మీరు ఒక బీజేటీని తీసుకుంటే సాచురేషన్ రీజియన్లో ఆన్ స్టేట్లో ఉంటుంది, కట్ ఆఫ్ రీజియన్లో ఆఫ్ స్టేట్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఆన్ స్టేట్లో పెట్టాలి అంటే
ఈ బేస్ ఎమిటర్ జంక్షన్ ఎలా ఉండాలి అండ్ కలెక్టర్ ఎమిటర్ జంక్షన్ ఎలా ఉండాలి, ఏ బయాసింగ్ కండిషన్లో ఉండాలి అనేది క్వశ్చన్. సో ఒక్కొక్కటి చూద్దాం. బేస్ ఎమిటర్ జంక్షన్ ఎలా ఉండాలండి? ఫస్ట్ బేస్ ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ ఉండాలా, రివర్స్ బయాస్ ఉండాలా? రైట్. సో బేస్ ఎమిటర్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్. ఇప్పుడు కలెక్టర్ ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ ఉండాలా, రివర్స్ బయాస్ ఉండాలా? కలెక్టర్ ఎమిటర్ జంక్షన్ నౌ. Collector emitter also should be in forward bias, ఎందుకంటే the current should flow from collector to emitter, right? So both should be in forward bias. With respect to your emitter, your base should be forward biased. With respect to your emitter, your collector should be forward biased. Then only it will be operated in the saturation region. So the option D is correct. ఆప్షన్ బి చెప్పేవాళ్ళు ఒకసారి చూసుకోండి. ఎమిటర్ బేస్ జంక్షన్ రివర్స్ బయాస్లో ఉంటే హౌ ద బేస్ మినిమం కరెంట్ విల్ బి అప్లైడ్ ఎట్ బేస్ ఎమిటర్ జంక్షన్. రెండు జంక్షన్లు ఫార్వర్డ్ బయాస్లో ఉంటేనే సాచురేషన్ రీజియన్ అండి. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేశారనుకోండి, వాట్ ఈజ్ ఇన్పుట్? విబిఈ అండ్ ఐబి. సో మినిమం థ్రెషోల్డ్ వోల్టేజ్ విబిఈటి రెండు ఫార్వర్డ్ బయాస్లోనే డ్రా చేసాం. సో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ క్వాడ్రంటే డ్రా చేసాం, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ క్వాడ్రంటే డ్రా చేసాం. సో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ బిలాంగ్స్ టు ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ బిలాంగ్స్ టు దిస్ వన్ ఫార్వర్డ్ బయాస్. రెండు ఫార్వర్డ్ బయాసే ఉండాలి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. అండ్ దెన్ a simple question again, మీ సర్క్యూట్స్ నాలెడ్జ్ యూస్ చేయండి. A MOSFET rated of 15 amperes carries a 10 amperes periodic current as shown in the figure. The on state resistance of the MOSFET is 0.15 ohms. The average on state power loss in the MOSFET is. సో రేటెడ్ కరెంట్ 15 amperes, బట్ యాక్చువల్ కరెంట్ ఫ్లో అయ్యేదేంటి 10 amperes ఫర్ ఎవ్రీ పై రేడియన్స్. సో 0 to పై రేడియన్స్ 10 amperes ఫ్లో అవుతుంది ఆన్ స్టేట్లో ఉన్నప్పుడు. ఆఫ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎనీవే కరెంట్ విల్ బి 0, పై టు 2π. మళ్ళీ 2π to 3π స్విచ్ ఆన్లో ఉంటుంది, మాస్ఫెట్ 10 amperes క్యారీ చేస్తుంది. మళ్ళీ 3π to 4π ఆఫ్లో ఉంటుంది, 0 amperes. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి మనకి? ఆన్ స్టేట్ పవర్ లాస్. ఆల్రైట్. సో ఆన్ స్టేట్ పవర్ లాస్ ఫార్ములా ఏంటి? I² ఇంటూ ఆర్ ఆన్. ఆల్రైట్. ఆర్ వాల్యూ ఇచ్చాడా? 0.15 ohms. ఆర్ వాల్యూ ఈజ్ దేర్. దెన్ వాట్ అబౌట్ ఐ వాల్యూ? ఇట్ ఈస్ ది RMS కరెంట్ ఆఫ్ యువర్ పీరియాడిక్ వేవ్ ఫార్మ్. It is the RMS value of periodic waveform. So how can you express your periodic waveform I0 RMS? So 1 by periodicity integral T1 to T2 function of d omega t. So this entire term is under root periodicity. ఆల్ రైట్. సో ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, వాట్ ఈస్ ద పీరియాడిసిటీ హియర్? 2π. టోటల్ పీరియాడిసిటీ ఈజ్ 2π. ఇనిషియల్ లిమిట్ ఈజ్ 0, ఫైనల్ లిమిట్ ఈజ్ π ఫర్ కరెంట్, అండ్ ఫంక్షన్ ఈజ్ 10 amperes కాన్స్టెంట్, రైట్? 0 to π కాన్స్టెంటే ఉంది కరెంట్, d omega t. సో దిస్ ఎంటైర్ టర్మ్ ఈజ్ అండర్ రూట్. దీన్ని సాల్వ్ చేసుకోవాలి. I0 RMS is equal to
1 by 2 pi. So anyway 10 is constant, 10 by 8 కి వచ్చేసింది. Omega t is the integration of constant. So 0 to pi half. So 10 by 2 pi into pi root. Oh sorry, 10 square, right? Function square. I'm missing that. Root means square. So this will be 100. So root 50. Your I naught RMS is equal to root 50. Then what is the power loss? I naught square into resistance 0.15. If you do that, you'll get 7.5 watts. Answer C is the correct. సో దీనికి పవర్ ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదండి. పీరియాడిక్ వేవ్ ఫామ్ సాల్వ్ చేయడం వస్తే చాలు. ఆర్ఎంఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ఎంఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్ స్టేట్ లాస్ వచ్చేసి ఐ స్క్వేర్ ఆర్, దట్ ఐ కాంపోనెంట్ ఈజ్ ఆర్ఎంఎస్ కాంపోనెంట్ ఆఫ్ యువర్ వేవ్ ఫామ్. ఆర్ వాల్యూ ఎలా ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్. ఆల్ రైట్. సో ఎనీవే నేను ఇక్కడ ఆపేస్తున్నా. ఇంకా 17 క్వశ్చన్స్ తర్వాత, రిమైనింగ్ తర్వాత క్లాస్లో చూద్దాం. ఇప్పుడు ఇంకా బోర్ కొడుతుంది. ఇప్పుడు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఇప్పటివరకు మనం వెళ్ళిన దాంట్లో ఫలానా క్వశ్చన్స్లో మీకు ఆన్సర్ ఉంది అనుకుంటే ఇప్పుడు అడగవచ్చు. లేకపోతే పవర్ ఎలక్ట్రానిక్స్ గురించి కూడా మిగిలిన పాయింట్స్ ఏమన్నా అడగాలి, లేకపోతే గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా మీరు అడగాలి అనుకుంటే అడగవచ్చు. I'll try to solve those answers if I'm having the information with me. Or otherwise you can leave. But మీకైనా క్వశ్చన్స్ ఉంటే సాల్వ్ చేయడానికి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక 10 minutes వరకు. మ్యాక్సిమం థియరీ క్వశ్చన్స్ అంటే ఇది పవర్ సెమీ కండక్టర్స్. మనం మాడ్యూల్ 1లో ఉన్నామండి. ఇక్కడ మన పవర్ ఎలక్ట్రానిక్స్ సిలబస్లో మాడ్యూల్ 1లో ఉన్నాం. మాడ్యూల్ 1 ఈజ్ పవర్ సెమీ కండక్టర్ డివైసెస్, రాజశ్రీ. సో సెమీ కండక్టర్ డివైసెస్లో 90% థియరీ క్వశ్చన్సే వస్తాయి. మనం ఎప్పుడైతే చోపర్స్, రెక్టిఫైర్స్, ఇన్వర్టర్స్కి వెళ్ళామో అక్కడ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఓకేనా రాజశ్రీ? న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వచ్చేది అక్కడ. డ్రైవ్స్ కూడా కొంచెం కంబైన్డ్ అవుతుంది అక్కడ. మనం సింపుల్గా పవర్ ఎలక్ట్రానిక్స్లో ఆర్ లోడ్, ఆర్ఎల్ లోడ్, ఆర్ఎల్ఈ లోడ్ అనుకుంటాం. బట్ ఆర్ఎల్ఈ లోడ్నే ఒక డీసీ మోటార్ కింద అనుకుంటే డీసీ మోటార్ డైనమిక్స్, టార్క్ ఈక్వేషన్స్, స్పీడ్ ఈక్వేషన్స్ వస్తాయి అక్కడ. అక్కడ వోల్టేజ్ ప్లేస్లో ఈ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్స్ మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో పవర్ సెమీ కండక్టర్ డివైసెస్ అయితే మ్యాక్సిమం థియరీనేనండి, 90%. అది కూడా కంపల్సరీ క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ వరకు రావచ్చు, 1 or 2 క్వశ్చన్స్ థియరీలో. సెమీ కండక్టర్ డివైస్ నుంచి వచ్చిందంటే మనం అదృష్టవంతులమే, ఎందుకంటే డైరెక్ట్గా థియరీ క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ యూ కెన్ ఆస్క్ అనదర్ క్వశ్చన్. Right, Venkatesh, difference between MOSFET and IGBT. Actually, MOSFET is a majority carrier device. So, third year 7 koddu nenu okkasari mana class material తీస్తున్నా. Power MOSFET. Venkatesh, this is the power MOSFET. So, in the power MOSFET, the main terminal, main first layer is heavily doped N+ layer. So, ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్గా గ్రో అయిన N- లేయర్ ఉంటుంది.
దానిలోకి పీ లేయర్స్ డిఫ్యూజ్ చేస్తారు, అండ్ దెన్ ఈ పీ లేయర్లోకి ఎన్ ప్లస్ లేయర్స్ మళ్ళీ డిఫ్యూజ్ చేస్తారు. ఆల్ రైట్. సో ఇవి సెమీ కండక్టర్ లేయర్స్ మనకు ఉండేది. ఈ అవుటర్ ఎన్ ప్లస్ లేయర్కి ఒక మెటాలిక్ టెర్మినల్ కాంటాక్ట్ చేస్తారు, సో దట్ ఈస్ డ్రైన్. అండ్ ఇక్కడ ఎన్ ప్లస్ లేయర్స్ ఉన్నాయి కదా, ఇంకో మెటాలిక్ లేయర్స్ ఫస్ట్ అలా పెట్టరు, ఫస్ట్ ఒక SiO2 లేయర్ దానికి అటాచ్ చేస్తారు. రైట్, దట్ ఈస్ ప్యూర్లీ ఇన్సులేటివ్ మెటీరియల్. సో దానిలో గ్యాప్ చేసుకుని ఈ ఎన్ ప్లస్ లేయర్కి ఒక మెటాలిక్ టెర్మినల్ పెడతారు, అవి సోర్స్ టెర్మినల్స్. సో ఇక్కడ పైన ఉన్న ఆల్ ఎన్ ప్లస్ లేయర్స్ ఆర్ సోర్స్ టెర్మినల్స్, ఇక్కడ మెటాలిక్ టెర్మినల్స్ కనెక్ట్ చేసేవి. ఈ గేట్కి ఏం చేస్తారంటే ఆ SiO2 లేయర్లో కొంచెం పార్ట్ రిమూవ్ చేసి అక్కడ మెటాలిక్ టెర్మినల్ పెడతారు. ఆల్ రైట్. సో దట్ ఫార్మ్స్ యువర్ గేట్. ఇక్కడ డ్రైన్, సోర్స్ అండ్ గేట్, అండ్ ద కామన్ గేట్ యూజ్ చేస్తారు అన్నట్టు ఇక్కడ. కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్ అంటే ఇక్కడ నీకు డ్రైన్ అండ్ సోర్స్ ఆర్ ది పవర్ టెర్మినల్స్ అండ్ గేట్ ఈస్ ద కంట్రోల్ టెర్మినల్. సో హియర్ సోర్స్ టెర్మినల్ ఈస్ కామన్ ఫర్ యువర్ పవర్ సర్క్యూట్ యాజ్ వెల్ యాజ్ ది కంట్రోల్ సర్క్యూట్. చూస్తే కనుక జనరల్గా ఏం జరుగుతుంది, ఇఫ్ యూ అప్లై వోల్టేజ్ బిట్వీన్ డ్రైన్ అండ్ సోర్స్, డ్రైన్ పాజిటివ్, source negative, what will happen? So except this junction, remaining all junctions are forward biased, right? ఇప్పుడు గేట్ సోర్స్ దగ్గర ఒక వోల్టేజ్ అప్లై చేసామనుకో, అండ్ ఇక్కడ మనకి గేట్ టెర్మినల్ మెటాలిక్ టెర్మినల్, ఇక్కడ ఇన్నర్ లేయర్స్ ఆర్ సెమీ కండక్టర్ లేయర్స్, అండ్ మధ్యలో ఉన్న SiO2 ఇన్సులేటర్. సో దిస్ రీజియన్ విల్ యాక్ట్స్ యాజ్ ఏ కెపాసిటర్. సో ఎప్పుడైతే నువ్వు గేట్ సోర్స్ మధ్యలో వోల్టేజ్ అప్లై చేస్తూ ఉన్నావో ఇక్కడ ఫీల్డ్ బిల్డ్ అవుతుంది. సో ఇక్కడ సఫిషియంట్ మినిమం ఫీల్డ్ బిల్డ్ అవగానే ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఎన్ ప్లస్ లేయర్ ఉంది కదా, ఈ ఎన్ ప్లస్ లేయర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ పీ లేయర్లోకి వస్తాయి, ఆ లేయర్ కిందకి. ఈ ప్లస్ ఏవైతే ఇక్కడ మనకి వచ్చాయో ఈ టెర్మినల్స్ పొలారిటీస్, సో ఇవి అట్రాక్ట్ చేస్తాయి అన్నట్టు హెవీలీ డోప్డ్ ఎన్ ప్లస్ లేయర్స్ నుంచి. సో ఇక్కడ మనకి పీ లేయర్లో కూడా ఒక ఇండ్యూస్డ్ ఎన్ ఛానల్ వస్తుంది, కొత్త ఫీల్డ్ వల్ల ఇండ్యూస్ అవుతుంది కాబట్టి ఎన్ ఛానల్, దీన్ని ఇండ్యూస్డ్ ఎన్ ఛానల్ అంటాం. సో ఆల్రెడీ ఇక్కడ ఎన్ లేయర్లో ఎలక్ట్రాన్స్, ఎన్ మైనస్ లేయర్లో ఎలక్ట్రాన్స్, పీ లేయర్లో కొత్త ఎన్ లేయర్ పుట్టుకొచ్చింది, ఇండ్యూస్డ్ ఎన్ లేయర్, ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఎన్ ప్లస్ లేయర్లో ఎలక్ట్రాన్స్. సో డ్రైన్ నుంచి సోర్స్ వరకు కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, డ్రైన్ టు సోర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది డ్యూ టు ద ఎలక్ట్రాన్స్, ఓన్లీ డ్యూ టు ద ఎలక్ట్రాన్స్. దిస్ ఈస్ ద మెజారిటీ క్యారియర్ డివైస్. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, యూనిట్ టు అప్లై వోల్టేజ్ బిట్వీన్ డ్రైన్ అండ్ సోర్స్ విత్ డ్రైన్ యాజ్ ది పాజిటివ్ పొలారిటీ అండ్ సోర్స్ యాజ్ ది నెగిటివ్, అండ్ యూనిట్ టు అప్లై సమ్ మినిమం గేట్ సోర్స్ వోల్టేజ్. సపోజ్ 1 volt అనుకో, ఈ 1 volt వస్తే ఇక్కడ ఫీల్డ్ ఫామ్ అవుతుంది అనుకో, ఫీల్డ్ ఫామ్ అవగానే మనకి ఇక్కడ ఎన్ లేయర్ ఫామ్ అవుతుంది. ఆల్ రైట్. సో దిస్ ఈజ్ మాస్ఫెట్. IGBT అంటే ఏం లేదు, ఇక్కడ ఎన్ ప్లస్ సబ్స్ట్రేట్ని, కింద ఎన్ ప్లస్ సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో దాన్ని పీ ప్లస్ సబ్స్ట్రేట్తో రీప్లేస్ చేస్తారు. సో బేస్డ్ అపాన్ దట్ కండిషన్స్ the current carries due to both minority carriers as well as majority carriers. So ఇక్కడ MOSFET అనేది unipolar device, current carries only due to the minority carriers, and IGBT is the bipolar device. So current carries due to both positive majority carriers as well as minority carriers. ఆ ఓన్లీ డిఫరెన్స్ కన్స్ట్రక్షన్లో వచ్చేది ఏంటంటే, ఈ ఎన్ ప్లస్ సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో దాన్ని పీ ప్లస్ సబ్స్ట్రేట్తో రీప్లేస్ చేస్తారు, అండ్ టెర్మినల్స్ కలెక్టర్ అండ్ ఎమిటర్ అంటారు. డ్రైన్ అండ్ సోర్స్ ఆర్ రీప్లేస్డ్ విత్ కలెక్టర్ అండ్ ఎమిటర్. దిస్ IGBT ఈజ్ హ్యావింగ్ ది బోత్ అడ్వాంటేజెస్ ఆఫ్ మాస్ఫెట్ అండ్ BJT. ఇప్పుడు అలా రీప్లేస్ చేయడం వల్ల జనరల్గా మాస్ఫెట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆన్ స్టేట్ లాసెస్ ఎక్కువ, ఆల్ రైట్, సెకండరీ బ్రేక్ డౌన్ ఉంది. సో ఇలాంటి కొన్ని డిసడ్వాంటేజెస్ మాస్ఫెట్లో ఉన్నాయి, అండ్ IGBTలో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, స్విచ్చింగ్ లాసెస్ ఎక్కువ BJTలో. ఆల్ రైట్. సో ఆ రెండింటి యొక్క అడ్వాంటేజెస్ IGBTకి వచ్చాయి ఒక్క రీప్లేస్ చేయడం వల్ల. కాబట్టి ఈ 2-3 నిమిషాల్లో నేను నీకు మ్యాక్సిమం అయితే అర్థం చేయించలేను, బట్ యూ నీడ్ టు రీడ్ ది థియరీ ఆఫ్ మాస్ఫెట్ అండ్ IGBT. బట్ ఓన్లీ ద కన్స్ట్రక్షనల్ డిఫరెన్స్ ఈస్ ది సబ్స్ట్రేట్. మాస్ఫెట్లోనేమో ఎన్ ప్లస్ సబ్స్ట్రేట్ ఉంటుంది,
ఐజీబీటీలో పీ ప్లస్ సబ్స్ట్రేట్ ఉంటుంది, దానివల్లే ఎంటైర్ ఆపరేషన్ చేంజ్ అవుతుంది అంతే. క్లియర్ అని చెప్పొద్దప్ప, నేను అక్కడ ఏం చెప్పాను, 2-3 నిమిషాల్లో అయిపోద్ది అదంతా. ఐడియా వచ్చిందా లేదా నువ్వు రెండు కంపేర్ చేసుకోవడానికి, అది కావాలి నాకు. వెంటనే క్లియర్ అంటే నేను భయపడతా, 2 నిమిషాల్లో మొత్తం చెప్పేశానా మాస్ఫెట్ ఐజీబీటీ అని నేను. రైట్, దట్ ఈస్ గుడ్. ఓకే, ఎనీ అదర్ పాయింట్స్? రిమైనింగ్ పాయింట్స్ ఇవే కాదు, వేరే పాయింట్స్ కూడా మీరు అడగచ్చు. ఈ రోజు క్లాస్కి సంబంధించి, జనరల్ గేట్కి సంబంధించి, జనరల్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి. యూ కెన్ ఆస్క్, ఐ కెన్ సో 1 వరకు మనం కంటిన్యూ చేయొచ్చు, ఇంకో 5 to 10 minutes ఉంది. రైట్, క్వశ్చన్స్ అడగండి అండి, మీరు అడిగితేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, ఎక్కువ మాట్లాడగలుగుతా. మీరు నన్ను లైన్లో పెట్టి మాట్లాడకుండా కూర్చోపెట్టడం భావ్యం కాదు. యా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ క్వశ్చన్స్. మల్టీ చూసింగ్ ఆప్షన్స్ మీన్స్, ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ కరెక్ట్గా ఉంటాయి. యూనిట్ చూస్ 2 ఆప్షన్స్, మల్టీ చూసింగ్. మల్టిపుల్ చాయిస్ అంటేనేమో ఒక్క ఆప్షనే కరెక్ట్ అందులో. మల్టీ చూసింగ్ అంటేనేమో ఒక క్వశ్చన్కి రెండు ఆన్సర్లు ఉంటాయి. సో 2 ఆన్సర్లు ఉన్నప్పుడు మీరు ఒకటే ఆన్సర్ టిక్ చేశారనుకోండి, హాఫ్ మార్క్సే వస్తాయి. 2 ఆన్సర్స్ టిక్ చేస్తేనే, 2 కరెక్ట్ ఆన్సర్స్ టిక్ చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. క్లియర్గా మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో, ఆప్షన్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్స్. ఇది గేట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి నాకు తెలిసినంతవరకు. ఈ ఇయర్ ఇంకొకసారి నేను రూల్స్ బుక్ అయితే చూడాలి, నేను కూడా కంప్లీట్గా చూడలేదు. బట్ ఇన్ జనరల్ గేట్ ఈజ్ హ్యావింగ్ నెగిటివ్ మార్క్. ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్ అనుకోండి, ఇఫ్ యూ చూస్ కరెక్ట్ ఆన్సర్ యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్ 1 మార్క్. ఇఫ్ యూ చూస్ అ రాంగ్ ఆన్సర్ యూ విల్ గెట్ ఎ నెగిటివ్ మార్క్ ఆఫ్ 1/4. 0.25 మార్క్స్ కట్ అవుతాయి ప్రీవియస్ మార్క్స్ నుంచి. ఇది ఒక్కసారి నేను కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ సెషన్కి చెప్తా. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ఇంతకు ముందు వరకు, ఇప్పుడుది చూడాలి నేను. గేట్ అందుకే భయపడతారు చాలామంది కంప్లీట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి, బికాస్ ఆఫ్ దిస్ నెగిటివ్ మార్కింగ్. క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదనుకోండి, పెట్టరు. కరెక్ట్ అనుకున్న ఆప్షన్సే పెడతారు. రైట్, కానీ అలా కాదండి, మొత్తం క్వశ్చన్స్ మ్యాక్సిమం అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. అందరి దగ్గర సిలబస్ కాపీస్ ఉన్నాయా అండి? ఎలక్ట్రికల్ సిలబస్ కాపీస్ ఆర్ ఒక్కసారి చూపించమంటారా? ఓకే, విద్య మీ దగ్గర లేదా? ఫైనల్ ఇయర్స్ దగ్గర ఎవరి దగ్గరైనా ఉందా? రైట్, లెట్ మీ ఒక్కసారి చూపిస్తాను, మళ్ళీ మీకు ఇది షేర్ చేస్తాను కూడా. సో జనరల్ యాప్టిట్యూడ్ అందరికీ కామనే, బట్ సెషన్ బట్టి మనకి చేంజ్ అవుతుంది.
సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ సెక్షన్ 1 వచ్చేసి మ్యాథమెటిక్స్. ఓకే, మ్యాథమెటిక్స్లో ఏ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయో ఒకసారి చూసుకోండి ఫస్ట్. వీటిల్లో ఒకసారి ప్రాబ్లమ్స్ రీకాల్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది మ్యాథమెటిక్స్. సో మనం ఎన్ని మార్కులు అనుకున్నాం? మ్యాథమెటిక్స్కి 13 మార్క్స్ ఉన్నాయి. ఈ సిలబస్ మొత్తం నుంచి మనకి 13 మార్క్స్ వస్తాయి. వెరీ గుడ్ వెయిటేజ్. అండ్ దెన్ మ్యాథమెటిక్స్ అయిన తర్వాత సర్క్యూట్స్. సెక్షన్ 2 ఈజ్ సర్క్యూట్స్. సర్క్యూట్స్లో కూడా మ్యాక్సిమం బేసిక్ కాన్సెప్ట్సే ఉంటాయి. థియరమ్స్, ఆర్ఎల్సి కాంపోనెంట్స్, కేవీఎల్, కేసీఎల్, 2-పోర్ట్ నెట్వర్క్స్, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, కాంప్లెక్స్ పవర్ అండ్ పవర్ ఫ్యాక్టర్. సో బేసిక్ సర్క్యూట్సే, కొంచెం ఇచ్చేది కూడా కాంప్లెక్స్ సర్క్యూట్సే ఇస్తాడు కేవీఎల్, కేసీఎల్కి. సింపుల్గా అయితే ఏమి ఇయ్యాడు, ప్రాక్టీస్ చేయాలి నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్. ఆల్రైట్, ఇంతకుముందు ఈఎంఎఫ్ సర్క్యూట్స్లో కలిసిపోయి ఉండేదండి. ఈ ఇయరే సపరేట్ చేశాడు. అంటే ఖచ్చితంగా వెయిటేజ్ 3 to 4 మార్క్స్ ఉంటుంది ఈఎంఎఫ్ కూడా. సో ఈఎంఎఫ్ సపరేట్ చేశాడు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాం ఈఎంఎఫ్ సపరేట్ సిలబస్. ఇంతకు ముందు వరకు సర్క్యూట్స్లోనే ఒక పార్ట్ కింద ఉండేది ఈఎంఎఫ్. నౌ వీఆర్ హ్యావింగ్ ఏ సపరేట్ పార్ట్ ఫర్ ఈఎంఎఫ్. పాయింట్ సిలబస్ చూసుకోండి ఒకసారి. మీ రెగ్యులర్ సిలబస్కి 99% మ్యాచ్ అవుతుంది. బట్ మనం రెగ్యులర్గా క్లాస్లో చదివే థియరీ కాకుండా థాట్ ప్రాసెస్ మార్చుకోవాలన్నట్టు. కంప్లీట్ టెక్స్ట్ బుక్లో పాయింట్ టు పాయింట్ చదువుకోవాలి, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో. అండ్ దెన్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఆల్వేస్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, జెట్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, సో రిప్రజెంటేషన్ ఆఫ్ కంటిన్యూస్ సిగ్నల్స్, డిస్కంటిన్యూస్ సిగ్నల్స్, ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చాలామంది వదిలేస్తారు. ఈవెన్ నేను గేట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ని కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. ఎప్పుడైనా ఎవరు మనకు సలహా ఇస్తారండి? ఎవరైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళే సలహాలు ఇస్తారు. సో ఐ డిడ్ ద మిస్టేక్. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నేను ప్రిపేర్ అవ్వలేదు, మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ దెన్ ఎలక్ట్రికల్ మెషిన్స్, రైట్ ఫ్రమ్ యువర్ మెషిన్స్ 1 to మెషిన్స్ 3 అన్నీ కవర్ అవుతాయి. ఏసీ మెషిన్స్, డీసీ మెషిన్స్, ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫార్మర్స్. అందులో ఏమేమి పాయింట్స్ కవర్ అవుతాయి అనేది, న్యూమరికల్స్ వస్తాయండి మెషిన్స్లో, ప్రాబ్లమ్స్ అండ్ లాజికల్ క్వశ్చన్స్. అండ్ దెన్ సెక్షన్ 5 మెషిన్స్ కదా. సెక్షన్ 6 వచ్చేసి పవర్ సిస్టమ్స్. సో పవర్ సిస్టమ్స్ ఆల్రెడీ ఒక సెషన్స్ అయింది కాబట్టి టాపిక్స్ ఏమున్నాయో ఒక ఐడియా వచ్చి ఉంటుంది మీకు. ఆల్రైట్, పవర్ సిస్టమ్స్ 1, పవర్ సిస్టమ్స్ 2, స్విచ్ గేర్ ప్రొటెక్షన్, సిఎంపిఎస్, పిఎస్ఓసి, ఈడిఎస్, ఒక్కొక్క దానిలోంచి అన్నీ కలిపితే మనకి. సో అందులో ఏ పాయింట్స్ కాన్సన్ట్రేట్ చేయాలనేది మీకు సార్ మేబీ చెప్తూ ఉండొచ్చు. ఆల్రైట్, ఒకసారి ఆ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. సో సెక్షన్ 6 ఈజ్ ఫర్ పవర్ సిస్టమ్స్. అండ్ దెన్ సెక్షన్ 7 కంట్రోల్ సిస్టమ్స్. సో ఇట్ ఆల్సో క్యారీస్ ఈక్వల్ మార్క్స్. సో చిత్ర, ఐ విల్ కమ్ టు యువర్ పాయింట్లా. ఇది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీ పాయింట్కి వస్తాను. కంట్రోల్ సిస్టమ్స్ అయిన తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. మెజర్మెంట్ సబ్జెక్ట్ ఉంది కదా, బ్రిడ్జెస్, పొటెన్షియోమీటర్స్, కరెంట్ మెజర్మెంట్, వోల్టేజ్ మెజర్మెంట్, రైట్. సో వీటిలోంచి కూడా, మెజర్మెంట్స్లోంచి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఈడిసి, పీడిసి అవి వస్తాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎస్టీఎల్డి. సో టాపిక్స్ ఇచ్చారు, టాపిక్స్ చూసుకుని ఆ టాపిక్స్లో ప్రిపేర్ అవ్వండి. అండ్ దెన్ పవర్ ఎలక్ట్రానిక్స్ మనం 4 మాడ్యూల్స్ కింద, నేను చెప్తున్నాను కాబట్టి నా కన్వీనియంట్ కోసం దాన్ని 4 మాడ్యూల్స్ కింద డివైడ్ చేసి మీకు స్టార్టింగ్లో చెప్పాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ మాడ్యూల్ మ్యాథమెటిక్స్ నుంచి 13 మార్కులు వస్తాయి. సో అక్కడ జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 15 కదా, 15 + 13 28 పోతే 72 మార్కులు. రిమైనింగ్ 9 మాడ్యూల్స్లోంచి 72 మార్క్స్ షేర్ అవుతూ ఉంటాయి. అది ఎలా షేర్ అవుతూ ఉంటాయి అంటే, ఇప్పుడు ఐఐటి బాంబే కండక్ట్ చేస్తే ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఐఐటి ఢిల్లీ కండక్ట్ చేస్తే ఇంకో సబ్జెక్ట్ మీద, అంటే పేపర్ సెట్ చేసే ప్రొఫెసర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఇది ఎలా అనలైజ్ చేయొచ్చు? ప్రీవియస్ ఆల్రెడీ వీళ్ళందరూ కండక్ట్ చేసి ఉంటారు కదా. సో ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కండక్టెడ్ బై ఐఐటి బొంబాయి తీసుకుంటే
వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారో మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. దట్ ఈస్ నాట్ ఫైనల్ ఐడియా, ఒక బేసిక్ ఐడియా వస్తుంది. రైట్. సో ఈ 10 సెక్షన్స్ 72 మార్క్స్, 9 సెక్షన్స్ 72 మార్క్స్. సో ఈ యావరేజ్ మార్క్స్ 8 మార్క్స్. ఒక్కొక్క మన సబ్జెక్ట్ నుంచి 8 మార్క్స్. అది 7 నుంచి 12 వరకు బేస్డ్ అపాన్ ద కండక్టింగ్ యూనివర్సిటీ మారుతూ ఉంటుంది. ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. రైట్. దెన్ సుచిత్ర, ఈజీగా అనిపించే సబ్జెక్ట్స్ ఏంటి సార్? ఈజీగా అంటే గేట్ అనేది ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూసిన సెమీ కండక్టర్ డివైస్ లాంటివి కొంచెం ఈజీగా ఉంటాయండి. కానీ సెమీ కండక్టర్ నుంచి క్వశ్చన్ వస్తుందా అంటే ఐ కెనాట్ గ్యారంటీ. మేబీ రెక్టిఫైర్స్ నుంచి రావచ్చు ప్రాబ్లం, అండ్ దెన్ వేరే దాని నుంచి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మనం ప్రిడిక్ట్ చేయలేమండి ఈజీగాని. ప్రతి సబ్జెక్టు కూడా మినిమం కంటెంట్ ప్రిపేర్ అయి ఉండటం ఆల్వేస్ సజెస్టబుల్. మీరు సపోజ్ మీకు కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్ బాగా గ్రిప్ ఉందనుకోండి, అందులో ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకొని అందులో బ్యాక్ సైడ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీకు ఒక సబ్జెక్ట్లో ఒక క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలనేది గ్రిప్ తెచ్చుకుంటే ఒక 4-5 సబ్జెక్ట్స్కి యూ విల్ గెట్ మినిమం మార్క్స్. డోంట్ నెగ్లెక్ట్ జనరల్ యాప్టిట్యూడ్, డోంట్ నెగ్లెక్ట్ మ్యాథమెటిక్స్, 28 మార్క్స్. అన్నిటికి ఈక్వల్ ప్రిఫరెన్స్గా ఇవ్వండి. మీకు నచ్చిన సబ్జెక్ట్స్, మీకు కన్వీనియంట్గా ఉన్న సబ్జెక్ట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ మై సజెషన్. వందన, వెయిటింగ్ మార్క్స్ చెప్పాను కదండి. ఇప్పుడు మనం 72 మార్కులు ఉన్నాయి మ్యాథమెటిక్స్ అండ్ జిఏ కాకుండా. 9 మాడ్యూల్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ తీసేస్తే. ఇక్కడ 9 into 8 72 మార్క్స్. సో ఈచ్ మాడ్యూల్ యావరేజ్ 8, కానీ దట్ మే బి చేంజెస్ ఫ్రమ్ 4 to 16 మార్క్స్. ఒక్కొక్కసారి మెషిన్స్ నుంచి, పవర్ సిస్టమ్స్ నుంచి 16 మార్క్స్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్ నుంచి 4 మార్క్స్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈఎంఎఫ్ సపరేట్ అయింది కాబట్టి ఈఎంఎఫ్ నుంచి మనం 5 to 6 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకుముందు ఏంటంటే అది సర్క్యూట్స్లో కవర్ అయిపోయింది కాబట్టి సర్క్యూట్స్లో మీరు 16 నుంచి 18 మార్క్స్ చూస్తుంటారు అంతకుముందు వెయిటేజ్లో. కాబట్టి ప్రతి టాపిక్కి యావరేజ్గా 8 మార్క్స్ తీసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్ నుంచి సిలబస్లో మన ఈ సెకండ్ ఎలక్ట్రికల్ ఫస్ట్ 13 మార్క్స్ ఫిక్స్డ్, అది ఆల్రెడీ ఇచ్చేసాడు ఇన్స్ట్రక్షన్స్లో. ఈ సెకండ్ దగ్గర నుంచి 10th వరకు ఒక్కొక్క దానికి 8 మార్క్స్ మినిమం యావరేజ్ పెట్టుకుంటే, సో 8 కంటే కిందకి వెళ్ళొచ్చు, 8 కంటే పైకి వెళ్ళొచ్చు. మన టైం కూడా అయిపోయింది. సో ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగొచ్చండి. యూ కెన్ హ్యాపీలీ లీవ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.